గురించి చూసాము. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వీ కెన్ ఎక్స్‌ప్లాయిట్ అన్నట్టు. ఆహ్, మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మీకేం అంత ప్రాక్టికల్‌గా చూయించను. కొన్ని అక్కడక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈస్ గోల్. వాట్ యూ నీడ్ టు డూ అంటే నీ ఏమి ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం అనుకుంటున్నావో అది గోల్ పెట్టుకోవాలండి. సో యూ హావ్ టు గెయిన్ సమ్ అథరైజ్డ్ యాక్సెస్, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ బై యూజింగ్ సమ్ వల్నరబిలిటీస్. దానిలో ఉన్న ఒక ఏదో చిన్న లూప్ హోల్ సమ్ వల్నరబిలిటీస్ నుంచి నీవు ఒక యాక్సెస్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు. మెథడాలజీస్ ఏదన్నా చూసుకో. సో ఫ్రమ్ నీకొచ్చిన రిసోర్స్ నుంచి నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏదైనా ఒక పాయింట్ తీసుకొని దాని త్రూ యూ ట్రై టు గెట్ ఇట్. అండ్ if it is an ethical, then you have a boundaries. Ensure all actions remain within the defined scope. ఆ స్కోప్ ఆఫ్ వర్క్ లోనే ఉండేటట్టు చూసుకోండి. అంటే ఆర్గనైజేషన్‌లో మీకు ఇది మ్యాండేటరీగా పెట్టిస్తారు. వాళ్ళే చేపిస్తారు. నీ ఇంతవరకు నీ స్కోప్ దీని నుంచి వెళ్ళకూడదు. అది చేయదు, ఇది చేయదు అని చెప్పేసి వాళ్ళే చూపిస్తారు నీకు. సో ఇన్ దట్ ఇన్ ఆ పర్టిక్యులర్ స్కోప్‌లో యూ కెన్ ట్రై టు ఎక్స్‌ప్లాయిట్ సమ్ ఇష్యూస్. నాట్ ఆల్ ప్రతిదీ ఎక్స్‌ప్లాయిట్ చేయనికి రాదు. బికాస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ నువ్వు కొన్ని చేయగలుగుతావు. కొన్ని మాత్రం చేయగలుగుతావు. దేర్ ఆర్ ఫ్యూ టూల్స్ లైక్ బర్ప్సూట్ టూల్ ఉంటుంది. ఎన్‌మ్యాప్ ఉంది. సో ఈ టూల్స్ యూజ్ చేసుకొని యాప్స్ కొన్ని టూల్స్ ఉంటాయి ఇలాంటివి. వాటి త్రూ యూ కెన్ do some exploits. Not 100%, but yes, you can do it. నెక్స్ట్ వన్స్ నీకు ఒక తెలిసింది ఈ వల్నరబిలిటీ ఉంది, ఐ వాంట్ టు గెయిన్ సమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే పాస్వర్డ్స్. ఎవరైనా సరే వాళ్ళ మెషిన్స్‌లకి పాస్వర్డ్స్ అయితే పెడతారండి. సో చదువుకొని అంటే లైక్ ఈజ్ లైక్ ఎంటెక్ పిహెచ్డి స్టూడెంట్ అయినా సరే, అంటే ఎంటెక్ పిహెచ్డి చదివిన ఎంప్లాయీ అయినా సరే, అండ్ ఈవెన్ ఇఫ్ హీఈస్ ఇన్ ఫార్మర్ అంటే ఊర్లో ఉండి చిన్న వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా పాస్వర్డ్స్ అనేది పెట్టుకుంటారు. ఇర్రెస్పెక్టివ్ హౌ దే కీప్ వాట్ దే కీప్ అనేది మనకు తెలియదు. బట్ వాళ్ళు యూస్ చేస్తున్నారు. అది అందరికీ అవగాహన వచ్చింది. యెస్, నేను ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఎందుకంటే బయట నుంచి ఎవడైనా వచ్చి యాక్సెస్ చేస్తాడు అన్నది ఒకటి తెలుసు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి ఆ అవగాహన వచ్చింది. కానీ ఎలాంటి పాస్వర్డ్స్ పెట్టుకుంటున్నారు? స్ట్రాంగ్ ఉందా 1, 2, 3, 4 అదొక పాస్వర్డ్. ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్‌లో పాస్వర్డ్ పెట్టండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ 1, 2, 3, 4 అని పెడతాడు. ఎందుకంటే ఆయనకు ఈజీగా తెలుసు అది కాబట్టి. నేనన్నా అంక అట్లా కాదు. కొంచెం ఇంకా వేరే డిఫరెంట్‌గా అంటే నాకేం గుర్తుంటాయి. నాకు ఇది ఉండడమే గ్రేట్ నాకు అని అంటున్నాడు. నా ఫోన్ ఎవడు తీసుకుంటాడు. అలాంటిది నా ఫోన్ ఎవరు తీసుకుంటాడు? నాదేమని చేస్తారు? తప్పు. కొంతమంది ఏంటంటే నా దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. అనవసరంగా తీసుకొని ఏం చేస్తారు? అరే నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు భయ్. నీ ఫోన్‌ని వేరే పర్పస్‌కి యూజ్ చేస్తే ఫస్ట్ వచ్చే పోలీసులు నీ ఇంటికే వస్తారు. బికాజ్ సిమ్ నీ పేరు మీద ఉంది. ఫోన్ నీ పేరు మీద ఉంది. అదే ఏదైనా సరే మలీషియస్ అటాక్ కోసం యూజ్ చేసిరనుకోండి, ఆ ఫోన్ నుంచి ఎక్స్ పర్సన్‌కి మీ వార్నింగ్ కాల్స్ పోయుంటాయి. హి మే బి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎనీ మినిస్టర్ రిలేటివ్ ఉండొచ్చు. వాడేంది ఫోన్ ట్రాకింగ్ చేస్తాడు. ఫోన్ ట్రాకింగ్ చేస్తే అక్కడ నీ దగ్గరికి వస్తారు ఆళ్ళు. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ షుడ్ నాట్ గెట్ ఎంకరేజ్డ్. అరే నా ఫోన్‌లో ఏముంటాయి తీసుకోరా బయ్. నో. అది నీ ఫోన్ అంటే నీ ఫోనే. దట్ ఈస్ ప్రైవసీ. దట్ ఈస్ అ ప్రైవసీ డివైస్ దట్ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్. అది బయటికి ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఈవెన్ నీ బ్లడ్ ఫ్రెండ్ ఉన్నా సరే డోంట్ ఎవర్ గివ్ టు హిమ్. నో. అది నీదంటే నీదే. బికాస్ దాని నుంచి ఏమన్నా చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, మీరు ఇది కూడా గమనించుండొచ్చు. సపోజ్ ఎయిర్‌పోర్టో, రైల్వే స్టేషన్‌కో పోయుంటారు. మెయిన్‌గా ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతుంటది. అక్కడ నీ ఎయిర్‌పోర్ట్‌లో నువ్వు నీ క్యాబ్ కోసం నించుంటే ఒక మినిమమ్ ఒక 6, 7 మందన్న వచ్చి ఆహ్, బ సార్ ప్లీజ్ నాకు మీ ఫోన్ ఇస్తారా? మా పేరెంట్స్‌కి ఫోన్ చేసుకుంటాను. ఇట్లా రావాలి. ఇట్లా అంటే బికాస్ వాళ్ళు యూఎస్ రిటర్న్స్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింటారు. వాళ్ళ సిమ్స్ ఇక్కడ పనిచేయవు కదా! ఉంటది. నన్ను చాలా మంది అడిగింటారు అట్లా. అడిగిర్రు గూడా. అడిగితే ఒకటన్నా, "అమ్మ మీరేమనుకోకండి నేనే డయల్ చేసేస్తా. ఈడే నించొని మాట్లాడండి." "ష్యూర్ సార్" అంటారు వాళ్ళు. ఎందుకంటే నేను అట్లా ఇయ్యను. ఇచ్చేసి అటు పోయి ఈడనో మాట్లాడేసి వస్తుంటే వాడేమన్నా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఏమన్నా చేయొచ్చు. వేరే ఎవరికైనా థ్రెట్ అన్నా ఫోన్ చేసి బెదిరించొచ్చు. తర్వాత నాకు ఫోన్‌లొస్తాయి గదా! సో, అందుకే ఆయనే నించొని ఆయనే మాట్లాడి వాళ్ళు పెట్టేస్తారు. సో, అట్లా నేను చేస్తా గానీ మీరు గూడా ఎవరైనా చేసినప్పుడు అట్లనే చేయండి. నెవర్ ఎవర్ గివ్ నీ ల్యాప్‌టాప్ గానీ, నీ ఫోన్స్ గానీ, నీ పర్సనల్ డివైసెస్ ఎనీథింగ్ షుడ్ నాట్ బి గివెన్ టు ఎనీ అదర్ పర్సన్. ఏమన్నా చెయ్యొచ్చు. బికాస్ అవి అంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సపోర్టెడ్ అయి ఉండవు. అంటిల్ అన్‌లెస్ నీ ఫోన్ ఇప్పుడు లేటెస్ట్ ఫోన్స్ ఉండి ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ ఉంటే తప్పించి నెవర్ ఎవర్ గివ్ టు ఎనీథింగ్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఎనీ వాట్సాప్, మీ మెసేజెస్ అండ్ మీ ప్లే స్టోర్ ఆర్ గూగుల్ స్టోర్ ఈ మూడిటికి పాస్‌వర్డ్స్ పెట్టుకోండి. ఎందుకంటే నీకు ఇన్‌స్టాల్ చేసే ఆ పాయింట్స్ ఏదైతే ఈ మూడే ఉంటాయి మాక్సిమం. నీ వాట్సాప్, టెలిగ్రామ్ ఏదైనా సరే అంటే అలాంటి కమ్యూనికేషన్ అంటే చాటింగ్ అప్లికేషన్స్. నీ ఇన్‌స్టాగ్రామ్ దట్స్ యువర్ విష్. టెలిగ్రామ్, వాట్సాప్ ఈ రెండిటిని
పాస్వర్డ్ పెట్టుకోండి. నీ మెసేజెస్ మెయిన్గా నీ మెసేజెస్ ని పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ ఇది. ఎందుకంటే వాడు ఎంత వాడు టక్ 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 ఇన్స్టాల్ చేసిన వెళ్ళిపోతారు వాళ్ళు. సో దట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. సో అలాంటివి మనం ఉంటే ఎక్స్ట్రా పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోండి. సో ఈ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఈస్ టూ ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలుసు, బట్ స్టిల్ నెగ్లిజెన్స్ ఇప్పటికీ నడుస్తుంది. 2026 ఏఐ జనరేషన్ లో కూడా నెగ్లిజెన్సే ఉంది. మీరే చూడండి మీ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ పెద్దనాన్న చిన్నాన్న ఎవరైనా సరే ఎవరైనా చూడండి, ఏటీఎం కార్డ్ మీ డెబిట్ కార్డ్ పిన్ ఎదరు నీ డెబిట్ కార్డ్ పైన రాసుకుని ఉంటారు, లేదా వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్స్ లో ఉంటాయి డెబిట్ కార్డ్ పిన్లు. ఎస్ఆర్ నో? లేదంటే మీరు చూసుకోండి, చాలా మంది చేస్తుంటారు ఇది. చాలా మంది చేస్తుంటారు. ఆర్ ఆర్ ఆ డెబిట్ కార్డ్ పిన్ మీ మెసేజ్ లో ఉంటది, వాళ్ళ మెసేజెస్ లో పెట్టుకుంటారు. వై? అరే ఉన్నది 4 డిజిట్లు బై, అది కూడా నీకు గుర్తుండదా? దాని అంత చిన్న అది చిన్న పిన్ను, దాన్ని కూడా రాసుకోవాలంట. అదేంటి నువ్వు దొంగకు తలలేస్తున్నావు? ఆ కార్డు పోయిందంటే కార్డు పైన పిన్ ఉంది, ఎత్తుకపోయి మంచి పండగ చేసుకుంటారు వాళ్ళు పోయి. సో దో ఆ పాస్వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పు. ఓకే. సో ఆ పాస్వర్డ్స్ అనేది ఇప్పటికి స్టిల్ ప్రెసెంట్ లో కూడా వీక్ గా పెట్టుకుంటున్నారు. అందుకే చాలా మట్టుకు అటాక్స్ ఇక్కడి నుంచే పాయింట్ అవుతుంది. సో పాస్వర్డ్ క్రాకింగ్ స్ట్రాటజీస్, ఆన్లైన్ అటాక్స్, బ్రూట్ ఫోర్స్ లైక్ లాగిన్ పోర్టల్స్. దేర్ ఆర్ ఫ్యూ అప్లికేషన్స్ వేర్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ తో వస్తాయండి. డిఫాల్ట్ పాస్వర్డ్స్ అడ్మిన్ అసలు అది ఏంది? అడ్మిన్ ఏంది బై? నీకు అది యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అది. స్ట్రెంగ్త్ పెంచండి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది పాస్వర్డ్ స్ట్రెంగ్త్. దట్ షుడ్ నాట్ బి లైక్ సింప్లీ లాగ్డ్ ఇన్. లైవ్ అప్లికేషన్స్ లో అసలు పెట్టకండి. ఆఫ్లైన్ అటాక్స్, ఎక్స్ఫిల్ట్రేట్ హ్యాషెస్ లైక్ క్రాకింగ్ దెమ్ బై యూజింగ్ జాన్ ది రిప్పర్ అండ్ హ్యాష్ క్యాట్. కొన్ని ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి, ఒక టూల్స్ ఉంటాయి. యూ కెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ హైడ్రా అంటారు. ఇక్కడ హైడ్రా గురించి లేదు. ఓకే, హైడ్రా, జాన్ ది రిప్పర్, ఇది ఉంది కదా హైడ్రా. సో ఇది జాన్ ది రిప్పర్, ఇవన్నీ టూల్స్ అంటే పాస్వర్డ్ క్రాకింగ్ టూల్స్ అండి ఇవి. క్రాకింగ్ అంటే ఏందో వాడు ఏందో అల్గర్థం రాయలేదు, నోటెడ్ ఉన్న పాస్వర్డ్స్ అన్ని ఒక టెక్స్ట్ ఫైల్లో పెట్టుకుంటారు. ఏబిసిడి, ఏఏఏఏ, బిబిబి, సిసిసిసిసిసి అన్నట్టు పాస్వర్డ్స్ అన్ని లిస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఒక ఆల్మోస్ట్ ఒక టెక్స్ట్ ఫైలే, ఒక టీఎక్స్టీ ఫైల్ మహా అంటే ఇప్పుడు ఏమైనా రాసుకుంటే కేబీస్ లో కనిపిస్తుంది. కానీ ఈ హైడ్రా కానీ జాన్ ద రిప్పర్ కానీ వాళ్ళ దగ్గర పాస్వర్డ్ టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి. దట్ ఈస్ నియర్లీ 1 GB ఆర్ 800 MB టు 1 GB. ఒక సింగిల్ టెక్స్ట్ ఫైల్ 1 GB ఫైల్ ఉంటుందండి. అంటే ఎన్ని లక్షల పాస్వర్డ్స్ పెట్టింటారు వాళ్ళు. కాంబినేషన్స్, పర్మిటేషన్ కాంబినేషన్స్ మొత్తం అన్ని ఏదో దానిలో సింక్ అంటే క్లిక్ అయ్యే ఛాన్స్ ఉండేటట్టు పెట్టింటారు. అదే నువ్వు నీ పాస్వర్డ్ ని ఎవరికి అర్థం కాని విధంగా రాసి ఉంటావు. ఎవరికి అర్థం కాని, సపోజ్ ఇది మనీ అని ఉంది, MAN ఎక్స్లమేటరీ, K కంట KAN, టీ బదులు ఈ టోపీ సింబల్ ఉంటుంది చూడండి, షిఫ్ట్ నొక్కి నువ్వు 6 నొక్కు, మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి వేరే నీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నాకు గెస్ట్ చేయడానికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు నువ్వు బీటెక్ పాస్ అవుట్ అంటున్నావు అంటే నీ బీటెక్ అంటే నీకు ఆల్మోస్ట్ 21 ఏజ్ ఉంటుంది. 21 ఏజ్కి వేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ గా నీకు ఆ 4 years నేను ఏమన్నా పర్మిటేషన్ కాంబినేషన్ చేసి నీ డేట్ ఆఫ్ బర్త్ దొరుకుతుంది అంటే నీ ఏజ్ ఆ ఇయర్ దొరుకుతుంది. సో డోంట్ గివ్ ది ఇయర్ ఆఫ్ యువర్స్, గివ్ యువర్ అదర్ పర్సన్, వేరే వాళ్ళ పర్సన్ ఇవ్వు. లైక్ నీ వైఫ్ ఉంటే వైఫ్, నీ సిస్టర్ ఉంటే సిస్టర్, మదర్ ఫాదర్ అట్లా ఇవ్వు. ఎందుకంటే వాళ్ళది ఎవరు నాకే తెలియదు. నీకు మీ దానికి తప్పించి మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ చాలా రేర్ దొరకడం, మదర్ది ఇంకా రేర్ దొరుకుతుంది. సో అలా ఇస్తే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు క్రాక్ ఇట్. ఓకే, మణికంఠ అనేది దొరుకుతుంది కానీ ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టింటావు, నీకే తెలుసు నాకు తెలియదు. అండ్ లాస్ట్ ఒక డిజిట్స్, ఆ డిజిట్స్ ఏం డిజిట్స్ పెట్టింటావు, అది ఇంపాసిబుల్ టు గెస్ ఇట్. సో అలాంటివి పెడితే ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ గా ట్రెండింగ్ ఎట్లా అవుతుందంటే ప్రెసెంట్ బయట మార్కెట్ లో, మార్కెట్ అని అనకుండా ఆర్గనైజేషన్ స్టాండర్డ్ అంటాం దీన్ని. లైక్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ లో how it is happening ante, if you are working in any financial organization or any healthcare organizations or any like healthcare sector అంటారు, ఫినాన్షియల్ సెక్టార్ అంటారు, బ్యాంకింగ్ సెక్టార్ అంటారు, ఇలాంటివి సెక్టార్స్ లో ఏమైనా వర్క్ చేస్తుంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ దేర్, నీ లాగిన్ పాస్వర్డ్ ని జస్ట్ నీ పీసీకి లాగిన్ అయ్యే పాస్వర్డే 14 క్యారెక్టర్స్ ఉండాలి. 12 to 16 మినిమం. కొంతమంది 12 పెడుతున్నారు, కొంతమంది 16 క్యారెక్టర్స్ పెడుతున్నారు. దట్ ఈస్ ద మినిమం. మాక్సిమం 24.
అంటే ఏంది, అంతకుముందు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండే, నీ 8 పెట్టుకోవాలని అంటుండే. ఇప్పుడు 8 బికేమ్ 12 ఆర్ 12 ఆర్ 14. అది మినిమం చేసేసినారు ఇప్పుడు. వేర్ ఎవర్ యూ గో, ఆ లాగిన్ పాస్వర్డ్స్ అన్ని మ్యాండేటరీ చేసినారు వాళ్ళు. అదేంది మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అవన్నీ కొంచెం చెక్ చేస్తుంది, ఆ కోడ్ రాస్తున్నారు వాళ్ళు ఆ విధంగా. సో బ్యాంకింగ్ దీనికి వస్తుంది, కానీ స్టిల్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ అంత కాలేదు. బట్ స్లోగా అవుతుంది. ఎండ్ యూజర్ కి వచ్చే వరకు కొంచెం టైట్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు నీళ్ళు బ్యాంకింగ్ లాగిన్ పేజెస్ ఉంటాయండి, నీ బ్యాంక్ లాగిన్ పేజ్ ఎనీ బ్యాంక్, అది మాక్సిమం ఇప్పుడు 8 వరకే వస్తుంది, ఇంకా 12 వరకు పోవట్లే. బట్ వాళ్ళు బ్యాంకింగ్ లాగిన్ అవ్వాలంటే దే హావ్ మేడ్ ఇట్ 12. స్లోగా దాన్ని 8 నుంచి 12 కి ఆర్ 14 కి తీసుకొద్దామని ప్లాన్ లో ఉన్నారు. దిస్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏం తెలుసా, ఇది ఏమంటారు, డేటాబేసెస్ కనెక్టివిటీ. సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నా, డేటాబేస్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలన్నా, దేర్ యూ నీడ్ టు ప్రొవైడ్ పాస్వర్డ్స్. నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తావు. దోస్ పాస్వర్డ్స్ విల్ బి లైక్ అరౌండ్ 24 క్యారెక్టర్స్. దట్ ఈస్ అ మినిమం నౌ కరెంట్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటే దట్ షుడ్ బి లైక్ 18 to 24 క్యారెక్టర్స్. అంత పెద్ద పాస్వర్డ్స్ పెట్టి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి రూల్ పెట్టినారు వాళ్ళు. దట్ ఈస్ అ రూల్. లైక్ దే ఆర్ ఫాలోయింగ్ పాలసీస్, మారుస్తున్నారు సింపుల్ గా. అంటే సో ఏమైతుంది నీకు, ఓకే యూఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ బై సమ్ టూల్స్ యూస్ విత్ నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, గుడ్. దాని నుంచి యూఆర్ ట్రయింగ్ టు గెయిన్ యాక్సెస్. నువ్వు యాక్సెస్ ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఫర్ గెయినింగ్ ది యాక్సెస్, ఆల్ ది మెషిన్స్, ఆల్ ది డివైజెస్ ఆర్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. దే ఆర్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. సో ఆ పాస్వర్డ్స్ అనేది ఈజీగా కాకుండా దే ఆర్ మేకింగ్ స్ట్రెంత్, పాస్వర్డ్ స్ట్రెంత్ అనేది జరుగుతుంది. సో వన్స్ అది స్ట్రాంగ్ గా ఉంటే, ఈవెన్ దో నీకు యాక్సెస్ వస్తుంది, నాకు ఇంక పాస్వర్డ్ కొట్టేస్తే అయిపోతుంది, నాకు యాక్సెస్ వస్తుంది, ఆ స్టేజ్ కి వచ్చినా కూడా యూఆర్ అనేబుల్ టు గెయిన్ ది యాక్సెస్. అక్కడ ఆపేస్తున్నారు. సో ప్రతి ప్లేస్ లో, ప్రతి డివైస్ లెవెల్లో మీరు పాస్వర్డ్స్ అనేది పెడుతున్నారండి. దట్ ఈస్ బికమింగ్ లైక్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్. స్లోగా మారుతుంది. అండ్ ఇట్ విల్ కమ్ టు వన్ గుడ్ ప్లేస్, సో దట్ అంత ఈజీగా లాగిన్ అయ్యే విధంగా అయితే కాదు. దే విల్ స్టాప్ మాక్సిమం మెజారిటీ ఆఫ్ థింగ్స్, దే ఆర్ స్టాపింగ్ ఇట్. నెక్స్ట్ అథెంటికేషన్ బైపాస్. సో బైపాసింగ్ అథెంటికేషన్ అంటారు. అంటే లైక్ లాగిన్ అప్లికేషన్ ఉంది. సో వితౌట్ లాగింగ్ ఇన్ టు ది అప్లికేషన్, కెన్ ఐ గెట్ ఇంటర్నల్ రిసోర్సెస్, ఏదైనా ఇంటర్నల్ రిసోర్స్ ని ఏమన్నా యాక్సెస్ చేయగలుగుతానా? జనరల్లీ అథెంటికేషన్ బైపాస్ అనేది నువ్వు డైరెక్ట్ గా చూసుకుంటే వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్స్ రిలేటెడ్ గా వస్తుంది నీకు. దాంట్లో ఐడార్ అంటారు, అండ్ సెషన్ హైజాకింగ్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్స్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అండ్ అబ్బా ఇట్లా కూడా చేయొచ్చా అన్నట్టు ఉంటుంది నీకు. సో యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలా పేలోడ్స్ అంటారు వీటిని. డిఫరెంట్ పేలోడ్స్ విల్ ప్రొవైడ్ యూ డిఫరెంట్ రిజల్ట్స్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ట్రై చేస్తూ ఉంటాము. దీస్ థింగ్స్ విల్ బి ప్రాక్టికల్లీ డెమాన్స్ట్రేటెడ్. మీరు నీకు ల్యాబ్ లో చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను, అండ్ దీస్ థింగ్స్ కెన్ బి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటెడ్. ఇవి నువ్వు అప్లికేషన్ లో, డే టు డే అప్లికేషన్ లో కొన్నిట్లో నీకు లైవ్ లో కనిపిస్తాయి కూడా. యూ కెన్ డూ ఇట్. ఎక్స్ప్లాయిట్ చేయకండి, జస్ట్ గెస్. అంటే చూడొచ్చు మీరు, ఓకే ఇది ఒకటి ఉందా, ఓకే ఇది ఉందా అన్నట్టు మీరు జస్ట్ మాన్యువల్ గా కొన్ని రాసుకోవచ్చు. దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ పేలోడ్స్ అంటాము. యూ కెన్ ట్రై సమ్ మాన్యువల్లీ. అప్లికేషన్ బైపాసెస్ ఎలా చేయొచ్చు, టూల్స్ రన్ చేయకుండా మాన్యువల్ గా కొన్ని ట్రై చేయొచ్చు. యూ కెన్ ఫైండ్ అవుట్. బట్ పాస్వర్డ్స్ పాలసీస్ అనేది యూ హ్యావ్ టు రన్ టూల్స్. అండ్ ఆర్ నీకు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గెస్, ర్యాండమ్ గా గెస్ చేయండి. ఇప్పుడు నిన్న మీరు చూసినట్టు అయితే ఆ సర్వర్ కి యూజర్ నేమ్ రూట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మీకు నిన్న యూజర్ నేమ్ అంటే రూట్ అనే యూజర్ ఇది కాదు, ఇది ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఈ ఫింగర్ అండ్ దాంతో టూల్ రన్ చేసినప్పుడు రూట్ అనే యూజర్ ఉన్నాడు. ఎస్, లాగిన్ ఉంది ఒకటి. సో యూ హ్యావ్ టు గెస్ పాస్వర్డ్స్. రూట్, టూర్, రూట్ ఎట్ 123, టూర్ ఎట్ 123. టూర్ అంటే రివర్స్, TOR టూర్ అన్నట్టు, రూట్ కి రివర్స్ బ్యాక్ నుంచి రాయడము. టూర్ ఎట్ 123, అడ్మిన్ ఎట్ 123, అడ్మినిస్ట్రేటర్ ఎట్ 123. ఇలాంటివి ఏమైనా టైప్ చేసుకుంటూ పోతే సమ్వేర్ యూ మేక్ ఇట్ క్లిక్డ్. అలా కాకుండా వాడు, ఆర్ ఇంకొకటి హ్యాక్ ది బాక్స్ ఎట్
హ్యాక్ ది బాక్స్ 123 అట్లా కూడా రాసుకోవచ్చు. @ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నా పెట్టుకుంటే వెళ్ళండి. సో దట్స్ ద రీజన్. అనేది మనం కామన్ గా పాడుతుంటాం. అందుకే ఎట్ అని వస్తుంది చూడండి. అదే ఇప్పుడు నేను పెట్టిన పాస్వర్డ్స్ ఎప్పుడు పెట్టా. ఐ వోంట్ యూజ్ సింబల్. అదొక్క సింబల్ తప్పించి మీద అన్ని యూజ్ చేస్తాను. నేను ఆ సింబల్ యూజ్ చేయను. నాకు ఎందుకు ఆ సింబలే నచ్చదు. ప్రతి ఒక్కడు అదే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మేము ఏమంటారు పాస్వర్డ్ క్రాకింగ్ చేద్దామని అనే ఫస్ట్ వెళ్తుంది. సో దట్ ఈస్ వాళ్ళే చేసింది, నాకు ఏ రానట్టు అనిపిస్తుంది. సో దట్ థింక్ వి ఇగ్నోర్ దిస్. సో అదే చెప్తున్నాను. ఈవెన్ దో వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్, ఇప్పుడు మీ ఫోన్ కానీ మీ ఫోన్లో ఏమైనా ఉందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏమంటారు ఎం అనేది లైక్ లాగిన్ పేజ్లో మీరు ఇట్లా నా 4 డాట్స్ కనెక్ట్ చేసేది అది కాకుండా పుట్ సమ్ కీస్ అంటారు చూడు, పాస్వర్డ్స్ అట్లాంటివి పెట్టండి. ఓకే, మీ ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ కాకుండా అట్లీస్ట్ మీ డిజిట్స్ తోనే ఉంటది కదా, మేక్ ఇట్ 8 పెట్టండి అండ్ డిజిట్స్ తోనే పెట్టండి. దట్ ఇస్ అ గుడ్ వే టు సేఫ్ గార్డ్ యువర్ ఫోన్. కొన్ని అప్లికేషన్స్ ఎట్లా అంటే నువ్వు అన్లాక్ చేసేంత వరకు అవి ఇన్స్టాల్ అవ్వవు. some malwares or anything, because now latest Android technology have been improved. నీ phone లో కూడా ఏమైనా malware ఇంజెక్ట్ చేయాలంటే స్క్రీన్ షుడ్ బి అన్లాక్డ్. డైరెక్ట్ గా ఎవరైనా బయట బ్యాక్ ఎండ్ నుంచి ఏమైనా రన్ చేద్దామన్నా స్క్రీన్ నీకు ఆఫ్ ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. సో దే కాంట్ ఈవెన్ అన్లాక్ యువర్ స్క్రీన్ ఆల్సో. నీకు అంత పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ గా పెట్టుకుంటే ఈజీ. ఆ 8 క్యారెక్టర్స్ కూడా 1 2 3 4 7 8 పెట్టకండి. అది డిఫరెంట్ గా పెట్టండి. మేక్ ఇట్ డిఫరెంట్. యూస్ డిఫరెంట్ స్టైల్స్. డిఫరెంట్ వేలా స్టైల్ ట్రై చేయండి. సో ఇట్ విల్ బి లైక్ ఓకే, నీ కొంచెం సేఫ్ గా ఉన్నట్టు అని చెప్తారు. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వీక్ పాస్వర్డ్స్. అందుకే చెప్తున్నాను. నెక్స్ట్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఫ్రేమ్వర్క్స్. డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. లైక్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ద సెన్స్ ఒక డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి టు పర్ఫార్మ్ ఎక్స్‌ప్లాయిటేషన్స్. ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది హ్యాకర్స్ ఆర్ ఎథికల్ హ్యాకర్ దే యూస్ మెటాస్ప్లాయిట్ ఈస్ a tool అదొక టూల్ విచ్ హ్యాస్ సో మెనీ నెంబర్ ఆఫ్ పేలోడ్స్. డిఫరెంట్ అప్లికేషన్స్ ని డిఫరెంట్ గా ఎక్స్‌ప్లాయిట్ చేసే విధమైన పేలోడ్స్ దాంట్లో ఉన్నాయి. పేలోడ్స్ ఇన్ ద సెన్స్ కోడ్స్, స్క్రిప్ట్స్ ఆర్ పేలోడ్స్ అంటే స్క్రిప్ట్స్ రాస్తారు కదండి. పైథాన్ స్క్రిప్ట్ రాసేసి నువ్వు ఎక్స్‌ప్లాయిట్ చేసి నువ్వు డిస్ట్రాయ్ చేసి అలాంటివన్నీ మెటాస్ప్లాయిట్ లో డిఫాల్ట్ గా లోడ్ చేసి ఉంటాయి. అవి ప్రతిసారి మీరు మెటాస్ప్లాయిట్ ని అప్డేట్ చేస్తా ఉండే కొద్ది కొత్త స్క్రిప్ట్స్ అన్ని దానిలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను యూజ్ చేసే 25 వర్షన్ మీరు 26 వర్షన్ 2026 యూజ్ చేయండి. దాని దట్ హ్యావ్ మోర్ ఎక్స్‌ప్లాయిటేషన్ టూల్స్ ఆర్ పేలోడ్స్ అంటాం. వాటిని పేలోడ్స్ అంటాం. యూజ్ ఎక్స్‌ప్లాయిట్ మాడ్యూల్స్ టు టార్గెట్ స్పెసిఫిక్ సివిఈ. ఈ సివి అంటే ఏందో మీకు నెక్స్ట్ అప్లికేషన్ సెక్యూరిటీలో చాలా కవర్ అవుతాయి ఇవి. సో సివి అంటే కామన్ వల్నరబిలిటీ ఎక్స్పోజర్. ప్రతి బగ్ కి ఒక బగ్ ఐడి ఉంటుంది. ప్రతి ఇష్యూకి ఒక ఇష్యూ ఐడి ఉంటుంది. ప్రతి రోగానికి ఒక మందు ఉన్నట్టు ప్రతి దానికి ఒక బగ్ ఐడి ఉంటుంది. ఆ బేస్డ్ ఆన్ దట్ బగ్ ఐడి, ఆ బగ్ ఐడితోని వాట్ ఎక్స్‌ప్లాయిట్ యూ కెన్ డూ ఇట్ అక్కడ కింద రాసి ఉంటుంది. బై యూజింగ్ మెటాస్ప్లాయిట్ యూ కెన్ ఎక్స్‌ప్లాయిట్ దిస్ అని చెప్పేసి. అంటే లైవ్ లో ఎక్స్‌ప్లాయిట్ అయిపోయింది కూడా వేసేసిండు. ఎస్ దట్ ప్రూవ్డ్. అట్లాంటి బగ్ ఐడీస్ ఏమైనా ఉందంటే యూ కెన్ యూస్ మెటాస్ప్లాయిట్. బట్ ఏ ఆర్గనైజేషన్ కి పోయినా అంటే అన్లెస్ దే ప్రొవైడ్ యూ ఓకే బాబు నువ్వు మెటాస్ప్లాయిట్ యూస్ చేసుకో ఆర్ ఖాళీ యూస్ చేసుకో అనే అంటే తప్పించి యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్ వన్. మెజారిటీ నేను అదే 90% 80% చెప్పలేను. కొన్ని టీమ్స్ ఏమంటే ప్రెసెంట్ గా దే ఆర్ క్రియేటింగ్ సమ్ డిఫరెంట్ ల్యాబ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేసి వాళ్ళు మీకు ఇస్తున్నారు. వెన్ ఐ సా ఇన్ వన్ ఆఫ్ ది కంపెనీ, అది నేను అంతకుముందు పాత ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అది లేకుండే. బట్ నౌ దే ఆర్ ప్రొవైడింగ్ ద యాక్సెస్. బట్ ఎంతవరకు సేఫ్ ఎంతవరకు వస్తుందో తెలీదు. బట్ దే ఆర్ ప్రొవైడింగ్ ది యాక్సెస్ టు ఖాళీ లైనింగ్ సపరేట్ ఎన్వైర్న్మెంట్ తో యూస్ చేసుకొని ఆ వైట్ లిస్ట్ ఐపీ అడ్రస్ వైట్ లిస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు పర్ఫార్మ్ సమ్ అటాక్స్. బయట నుంచి ఎలా చేస్తామో వీళ్ళు అక్కడ నుంచి కూడా చేయండి అన్నట్టు చెప్తున్నారు. ఫ్యూ ఆర్గనైజేషన్ దే ప్రొవైడ్ యూ యాక్సెస్, ఫ్యూ దే వోంట్ ఎట్ ఆల్ ఎంకరేజ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. మేము చెప్తున్నాం కదా, ఫినాన్షియల్ ఇట్లాంటివి కొన్ని సెక్టార్స్ ఉంటాయి, దాంట్లో అస్సలు ఎంకరేజ్ చేయరు. నీకు రిసోర్సెస్ ఏమేమి ఇచ్చారో దాంతోనే నువ్వు టెస్ట్ చేయాలి. అక్కడ నీకు ఏమవుతుంది అంటే మెటాస్ప్లాయిట్ టూల్స్ ఖాళీ టూల్స్ ఇవన్నీ ఇచ్చారంటే నీ వర్క్ ఈజీ అయిపోతుంది. యూ నో వాట్ టూల్స్. నేను మ్యాప్ రన్ చేస్తా, నేను అది రన్ చేస్తా, నేను ఇది రన్ చేస్తా. ఏమంటారు ఇప్పుడు ఉంది ఇక్కడ ఒకటి ఫింగర్ రన్ చేస్తా, ఇవన్నీ రన్ చేస్తా నాకు తెలుసు. యూ రన్ అవుట్ ద టూల్స్. అదే నీకు రిస్ట్రిక్ట్ చేసిన అనుకో, ఐ వోంట్ అలో ఖాళీ లైనిక్స్ అట్ ఆల్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీకు అర్థం కాదు ఏం టూల్ రన్ చేయాలని. నేర్చుకున్నది 40 టూల్ నేర్చుకున్నావు, కానీ ఇక్కడ ఏ టూల్ వనికి రాదు ఎక్సెప్ట్ మ్యాప్.
ఒక్క ఎన్మ్యాప్ ఒక్కటే నువ్వు రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అడిగి ఇప్పించుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్. భయ్యా మీరు ఏమంటారు మాస్టారు, మీరు ఏదన్నా తీసేయండి, నాకు ఎన్మ్యాప్ ఒక్కటి ఇవ్వండి, దాని త్రూ ఏమైనా చేస్తా. అందుకే చూడండి ప్రతి దాంట్లో ఎన్మ్యాప్ అనేది వచ్చింది. మీరు గమనిస్తే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎన్మ్యాప్, స్కానింగ్ ఎన్మ్యాప్, ఏమంటారు ఎన్యూమరేషన్ ఎన్మ్యాప్, ఇంకా వేరే వేరే దాంట్లో కూడా ఉంటాయి నీకు. లైక్ డిహెచ్సిపి, డిఎన్ఎస్ స్కానింగ్ అని అంటాము. మీకు నెక్స్ట్ మీ నెట్వర్క్ క్లాసెస్ లో వస్తే మీకు అది వాట్ ఈస్ డిహెచ్సిపి డైనమిక్, లైక్ డైనమిక్ గా మీకు ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది, డొమైన్ నేమ్ స్పెసిఫైయర్ ఎలా వస్తాయి నీకు, అవన్నీ మీకు నెట్వర్క్ క్లాసెస్ లో ఇండెప్త్ గా వస్తాయి. బట్ ఇక్కడ అలాంటి వాటిని కూడా ఎలా స్కాన్ చేయొచ్చు, మీ దాంట్లో నిజంగా డిహెచ్సిపి సర్వర్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి, దెర్ ఆర్ సమ్ టూల్స్. అండ్ అగైన్ ఆ టూల్ ఏంటంటే ఎన్మ్యాప్ ఇస్ డిఫాల్ట్. బై యూజింగ్ ఎన్మ్యాప్ యూ కెన్ డూ ఇట్. చూపిస్తాను. సి దిస్ ఇస్ డిహెచ్సిపి అండ్ డిఎన్ఎస్ స్కానింగ్ టూల్స్ ఎన్మ్యాప్. మళ్ళీ డిగ్. సో ఓకే, నువ్వు డిగ్ చేయకపోయినా అవసరం లే, యూ హ్యావ్ ఎన్మ్యాప్. ఎక్కడ పోయినా సరే నువ్వు ఎక్కడన్నా పో, ఎన్మ్యాప్ వెనకలనే ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ బెస్ట్ టూల్ దట్ యూ కెన్ యూజ్ ఎనీవేర్. ఎక్కడైనా సరే నువ్వు దాన్ని యూజ్ చెయ్యొచ్చు అని అంటారు. ఇది రావట్లేదా? గుడ్. యూ కెన్ యూజ్ దట్ ఎన్మ్యాప్. అందుకే అంటుంది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ స్టిల్ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్స్. మళ్ళీ అదే చెప్తున్నాను, నాకు చెప్పినప్పుడు మీరు చెప్పారు, తర్వాత నాకు ఏం లేదంటే అందుకే చెప్తున్నాను, ముందే మీకు హింట్స్ ఇస్తున్నాను. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ ఉన్న దాంట్లో ఎంత మంచిగా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ తెచ్చుకొని ఇవ్వగలుగుతున్నాను. బికాస్ వన్స్ యూ మిస్ హియర్, ఫ్యూచర్ లో ఎక్కడైనా బయట అటాక్ అయిందంటే నీ మీదనే బ్లేమ్ వస్తుంది. నువ్వు అప్పుడు చెప్పొచ్చు, నాకు తక్కువ టూల్స్ ఇచ్చారు కదా, నాకు అందుకే రాలేదు అని. అంటే కాదు, దట్ ఈస్ వై వీ హ్యావ్ రిక్రూటెడ్ యూ. విత్ లెస్ స్కోప్ లో, తక్కువ స్కానింగ్ టైంలో, తక్కువ దాంట్లో హౌ ఎఫెక్టివ్లీ యూ ఫైండ్ ఆల్ ది ఇష్యూస్. దట్ ఈస్ వాట్ వీ రికార్డ్. అందుకే నీకు అన్ని పైసలు ఇచ్చి, నీకు సాలరీ ఇచ్చి మరి కూర్చోబెట్టినా మేము. ఫ్రీగా ఏం కూర్చోబెడతలేం కదా, నీకు 10,000 20,000 ఇచ్చి ఏం కూర్చోబెడతాం, లక్షలు ఇస్తున్నాం ఎందుకు? ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్ అని అంటారు వాళ్ళు. దీస్ ఆర్ ప్రాక్టికల్ వర్డ్స్. నేను అన్నది ప్రాక్టికల్ వర్డ్స్. హయ్యర్ మేనేజ్మెంట్ నీకు వాడే యూజ్ చేసే వర్డ్స్ ఇవి. ఇదే వాడతారు వాళ్ళు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, డిఫరెంట్గా ఇదే వర్డ్స్ వస్తాయి వాళ్ళ నుంచి. నేను స్లో టోన్లో పెట్టినా వాళ్ళు హై పిచ్ లా వస్తుంటారు. సో కేర్ఫుల్, చిన్న దాంట్లో ఉన్నా కూడా హౌ ఎఫెక్టివ్లీ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ప్రాక్టీస్. నువ్వు ఎన్మ్యాప్ లో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని, లైక్ -s, -ep. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు అవుతాయి. పోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. స్క్రిప్ట్ అనేది నార్మల్ ఉంటుంది. డిఎన్ఎస్ బ్రూట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము. అంతకుముందు మనం వేరే చూసినాము, లైక్ స్క్రిప్ట్ ఎన్ఎం అని చెప్పి రాసినాము. HTTP-NM అంటే ఎన్యూమరేషన్, ఇది డిఎన్ఎస్ బ్రూట్. సో ఇలాంటివి, దీస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. అందుకే అందుకే ఎన్మ్యాప్ చీట్ షీట్ అని మీకు ఇచ్చాను చూడండి, దాంట్లో ఇలాంటివి చాలా ఉంటాయి. యూ కెన్ యూజ్ సో మెనీ థింగ్స్ బై యూజింగ్ ఎన్మ్యాప్. బికాస్ ఎన్మ్యాప్ కొన్ని ఆర్గనైజేషన్స్ కి, మాక్సిమం ఆర్గనైజేషన్స్ కి దే ఆర్ ప్రొవైడింగ్ యాక్సెస్. లేదు నీకు డైరెక్ట్ యాక్సెస్ ఏ ఉందంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు దిస్ వన్. మెటాస్ప్లాయిట్ యూస్ చేస్తే నీకు ఎన్నో దొరుకుతాయి. యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లాయిట్, బోత్ యూ కెన్ డూ. బట్ బై యూజింగ్ ఎన్మ్యాప్ యూ కెన్ ఎక్స్ప్లోర్, యూ కాంట్ ఎక్స్ప్లాయిట్. నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్, వాట్ యూ కెన్ డూ, వాట్ మచ్ యూ కెన్ డూ. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమా బయట పబ్లిక్ కి, ఇలాంటివి నువ్వు ఎన్మ్యాప్ చేస్తావు. అందుకే నీకు ఎన్మ్యాప్ పర్మిషన్స్ ఇస్తున్నారు. బట్ మెటాస్ప్లాయిట్ యూ విల్ ఎక్స్ప్లాయిట్, యూ రన్ సమ్ కమాండ్స్ అండ్ యూ కెన్ స్టాప్ ద సర్వీసెస్. అందుకే నీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకే, దీనికి డిఫరెన్స్ ఇది, దీనికి డిఫరెన్స్ ఇది అనేది. బై యూజింగ్ మెటాస్ప్లాయిట్ ఇది కాన్సెప్ట్. ద షెల్ అంటే ఏంటంటే, ఇది ఒక బ్యాక్ డోర్ అని చెప్పాను నేను మీకు. ఒక బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది బై యూజింగ్ సమ్ కమాండ్స్. అది ఇది స్పెసిఫిక్ ఈ కమాండ్ యూజ్ చేస్తేనే అవుతుంది అనేది కాదు. మెటాస్ప్లాయిట్ విల్ క్రియేట్ ద షెల్. ఒక షెల్ అనేది ఒక కోడ్ అండి. షెల్ అంటే ఏం లేదు, ఒక కోడ్, అది కోడింగ్ లాంగ్వేజ్. అది ఆ కోడ్ యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ పోర్ట్ పైన, సర్వీస్ పైన, పర్టికులర్ పోర్ట్ లో ఉన్న సర్వీస్ పైకి ఈ షెల్ ని పంపించేస్తుంది. సో అక్కడ లాజికల్ గా ప్రాపర్ గా రాయలేదు కాబట్టి దిస్ షెల్ విల్ గెట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. ఈ కోడ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సింపుల్ ఒకటే రాస్తాడు, అరే నువ్వు స్టార్ట్ అయినప్పుడు ఒకటి ఓపెన్ చేయి, పోర్ట్ 444, 4 అనే పోర్ట్ ని ఒకటి ఓపెన్ చేయి. ఇప్పుడు పోర్ట్ 43 అనుకోండి, ఆర్ 445 ఉంది, నెట్ బయాస్ ఉంది 445. ఆ 445 లో ఇష్యూ ఉంది.
సమ్ ఇష్యూ సమ్వన్ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ఆల్రెడీ. ఎప్పుడో ఎవడో రష్యా ఓడో కొరియా ఓడో ఎక్స్ప్లాయిట్ చేసేసిండు దాన్ని. అంటే బగ్ ఉంది దాంట్లో, ఒకటి సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ వల్నరబుల్ ఉంది, పాత సాఫ్ట్వేర్ లేకపోతే ఏదో దాని ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని ఎక్స్ప్లాయిట్ చేసేసిండు. అండ్ యూ నో ద స్టెప్స్ బై యూజింగ్ మెటాస్ప్లాయిట్, యూ నో ద స్టెప్స్ ఏమేమి చేయాలనేది. దెన్ యూ గాట్ ది కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చేస్తావు, అదే రన్ చేసినప్పుడు నువ్వు నీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే ఆ షెల్ అనే నీకు ఇది కనిపించదు. వాట్ కోడ్ హ్యావ్ బీన్ రిటర్న్ టు క్రియేట్ ది షెల్ అనేది నీకు కనిపించదు. అందుకే అందరు భయపడి దానికోసమే ఏం లాజిక్ రాశారు సో దట్ ఐ కెన్ మాడిఫై దెమ్ అన్నట్టు కూడా లేదు నీకు అక్కడ. నీకు కనిపించవు ఆ బ్యాక్ ఎండ్ లో కోడ్స్ ఏం రాసిర్రో ఎవరికి కనిపించదు. అది బ్యాక్ ఎండ్ టూల్స్ అలా ఉన్నాయి అవి మొత్తము. దే హావ్ రిటన్ సమ్ లాంగ్వేజ్ అండ్ వి కాంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్ ఆల్సో. సో అదేం చేస్తారు, అందుకే ఖాళీ అనేది ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ నేను నీకు చూపించాను అనుకోండి, ఐ మేడ్ ఇట్ ఎస్ ఎ పబ్లిక్ గా నేను చేశా. నువ్వు ఒక మెటాస్ప్లాయిట్ బదులు క్యాట్ స్ప్లాయిట్ అని నువ్వు పెడతావు, పిగ్ స్ప్లాయిట్ అని వాడు పెడతావు, డాగ్ స్ప్లాయిట్ అని వీడు పెడతాడు. సేమ్ టూల్స్, సేమ్ కాన్సెప్ట్, పేర్లు వేరు. ఇప్పుడు సామ్సంగ్, ఒప్పో, ఓవో, ఈవో, పీవో అన్ని ఒకటే ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ పైన వర్క్ అవుతున్నాయి. బట్ ఎందుకు అన్ని వచ్చినాయి? దే నో ది కాన్సెప్ట్ హౌ టు మేక్ ద ఫోన్స్ అనేది తెలిసింది. అంతకుముందు ఓన్లీ 4-5 కంపెనీస్కే తెలుసు. ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు నా కాన్సెప్ట్ తెలుసు, నేను కూడా పెడతా ఒకటి డింగ్ డాంగ్ అని చెప్పేసి ఫోన్ పెడతా కంపెనీ. నువ్వు బనానా అని పెట్టు, వాడు పైనాపిల్ అని పెడతాడు. పెట్టుకోండి. నీకు పైసలు ఉంటే యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ కంపెనీ. అంటే నీకు తెలుసు ముడి పదార్థాలు అంటే వాట్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్ యూ నీడ్. ముడి పదార్థాలు అంటారు కదండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ రిక్వైర్డ్. అయిపోయింది. టెక్నాలజీ ఉంది, అవి ఉన్నాయి. ఇంకేంది నీకు దుకాణ పైసలు ఉన్నాయి, 3 ఉన్నాయి. వెల్డింగ్ కట్టు, ఎంప్లాయ్మెంట్ రేజ్ చేయి, ఖతం అయిపోయింది. సో అందుకే మెటాస్ప్లాయిట్ అనేవాడు వాని కోడ్ ఎవరికి ఇద్దామని ఫిక్స్ లేడు. అందుకే దీన్ని ఎవరు బ్రేక్ అంటే బీట్ చేయలేకపోతున్నారు. ఓన్లీ ఖాళీ హ్యావ్ ది ఓన్లీ కేపబిలిటీస్ టు డూ దీస్ థింగ్స్. అందుకే మెటాస్ప్లాయిట్ అనేది చాలా 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 గుడ్ టూల్ ఎక్స్ప్లాయిటేషన్స్ కి. బట్ చాలా 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 రిస్ట్రిక్టెడ్ టూల్, బికాస్ దే డోంట్ నో వాట్ ది షెల్ కోడ్. ద షెల్ అనే కోడ్ దాంట్లో ఏముందో తెలియదు, ఏం ఎనేబుల్ చేస్తుందో తెలియదు, దాన్ని ఎలా క్లోజ్ చేయాలో కూడా తెలియదు. సో అందుకే భయపడుతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేది కొంచెం భయపడడానికి కారణం ఇది. సో వన్స్ the target opens the port and waits for the attacker to connect. Reversal, the target connects back to the attacker, effectively outbound firewall rules. Bypass the outbound firewall rules. నీ ఫైర్వాల్ లాజిక్స్ ని మొత్తం బైపాస్ చేసేసి దే గో ఇన్సైడ్. నీ ఫైర్వాల్ ఈగ్రెస్ ఇన్గ్రెస్ అని రెండు ఉంటాయి. మీకు ఈగ్రెస్ అంటే బయటికి పోయేది, ఇన్గ్రెస్ అంటే లోపలికి వచ్చేది. సో లోపలికి వచ్చేది ఫైర్వాల్ ఆపుతుంది, బయట నుంచి లోపలికి వచ్చేటోళ్ళని సెక్యూరిటీ ఆపుతాడు. లోపల నుంచి బయటకు పోయి వానికెందుకు, ఆల్రెడీ లోపలికి వచ్చిండు కదా వాడు. హీ థింక్ దట్ హీఈస్ అ గుడ్ పర్సన్, అంటే జెన్యున్ పర్సన్ అనుకుంటాడు. కానీ వాడు ఏముంటాడు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు. అటు 2-3 సార్లు కనిపిస్తుంటే ఓకే, దే థింక్ దట్ దిస్ ఇస్ జెన్యున్ పర్సన్ హూస్ కమింగ్ ఇన్ అండ్ అవుట్. ఫైర్వాల్ అది కూడా అదే చేసుకుంటుంది. సో అందుకే మీ ఫైర్వాల్ లాజిక్ రాసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది, ఈగ్రెస్ ఇన్గ్రెస్ అని చెప్పేసి. ఆ రెండింటిని మీరు చేయాల్సి వస్తుంది. ఐ విల్ షో యూ హౌ. మన మెషిన్స్ లో చూపిస్తాను. సేమ్ అలానే ఉంటుంది కానీ డిఫరెంట్ గా ఉంటుంది. మీకు లైవ్ ఎన్వైరన్మెంట్ అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ హౌ యూ క్రియేట్ దిస్ ఫైర్వాల్ లాజిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ షెల్ అనేది ఒక రివర్స్ షెల్ అంటాం దీన్ని, దాన్ని పేరే రివర్స్ షెల్. సో దట్ ఇట్ ఓపెన్స్ ఎ బ్యాక్ డోర్ ఫర్ అనదర్ పోర్ట్ ఫ్రమ్ అనదర్ పోర్ట్. 445 నుంచి ఓపెన్ చెయ్యదు, ఇట్ విల్ ఓపెన్ 4444 పోర్ట్ ఓపెన్ చేసేసి అదే బ్యాక్ ఎండ్ నుంచి ఒక వే ఇస్తుంది మనకి. అరే అని ఎందుకు 4444 దేనికి వాడదు, కామ్గా ఉంటుంది ఆ పోర్ట్. అసలు సర్వీస్ ఆ పోర్ట్ పైన ఏ సర్వీస్ రన్ అవ్వదు. అలాంటి పోర్ట్ పైన అది రన్ చేసి ఇట్ స్టార్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అక్కడ నుంచి వాడు టూ అండ్ ఫ్రోగా ఇంటికి లోపల బయటికి వస్తూనే ఉంటారు. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ హౌ ది ఎక్స్ప్లాయిటేషన్ వర్క్స్. బ్యాక్ ఎండ్ లో జరిగే కాన్సెప్ట్ అంతా ఇది. టు గెట్ ది యాక్సిస్, టు గెట్ దట్ లెవెల్ నువ్వు మెటాస్ప్లాయిట్ యూస్ చేస్తావు. దెర్ ఆర్ సమ్ స్టెప్స్ విల్ బి దేర్. జస్ట్ మీరు జెమిని అడిగితే హౌ టు ఎక్స్ప్లాయిట్ 445 పోర్ట్ అని చెప్పేసి కొడితే నీకు అదే క్లియర్ గా స్టెప్స్ ఇస్తుంది, స్టెప్ బై స్టెప్ వాట్ టు డూ అనేది. నీకు చాలా మటుకి అన్ని మొత్తం ఇప్పుడు లైక్ యూ హ్యావ్ హ్యాండీగా అన్ని ఉన్నాయండి. అప్పుడైతే కొంచెం ఒక 4-5 years బ్యాక్ అయితే మీకు ప్రతిదీ సెర్చ్ చేసేది ఉంది. ఇప్పుడు సింపుల్ గా రాయొచ్చు ఇట్లా మీరు, హౌ టు ఎక్స్ప్లాయిట్ 445 పోర్ట్ బై యూజింగ్, అంతే. స్టెప్స్ అదే ఇస్తుంది. ఇది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయి, సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ చేయి, థర్డ్ ఇది ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి.
ఫస్ట్ ఎంఎస్ఎఫ్ కన్సోల్ రాయి, తర్వాత సర్చ్ అని చెప్పేసి ఇది రాయి ఎస్ఎంబి, తర్వాత యూజ్, తర్వాత హార్ హోస్ట్ రన్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది నీకు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే సెలెక్ట్ ది కాన్ఫిగర్ టు ఎక్స్ప్లాయిట్ హార్ హోస్ట్ ఎల్ హోస్ట్ అంటే ఇదే అంటున్నారు. దిస్ ఈస్ డైరెక్ట్ గా ఏమన్నా వలనరబిలిటీ ఉంటే నీకు స్కాన్ చేసి లాంచ్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ అంటే ఒకసారి అటాక్ చేసి వదిలేస్తా అన్నప్పుడు ఇది యూజ్ చేయి. లేదు ఐ వాంట్ టు గెయిన్ యాక్సెస్ అండ్ ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ మెషిన్ ఫర్ సమ్ టైమ్, అప్పుడు ఏం చేస్తావంటే ఎల్ హోస్ట్ అని చెప్పి రాస్తావు. లోకల్ ఐపీ టార్గెట్ ఐపీ పెడతావు, నీ లోకల్ ఐపీ ఇస్తావు ఒకటి 127.0.0.1 లేకపోతే నీ ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఒక లోకల్ పోర్ట్ ని పెడతావు. దాంట్లో ఒక పోర్ట్ ఇస్తావు 4444 అని చెప్పేసి, అంటే నీ లోకల్ ఐపీ నుంచి ఆ పర్టికులర్ పోర్ట్ కి ఒక ఎస్టాబ్లిష్ చెయ్యి కనెక్షన్ అని చెప్పేసి చెప్తావు. దీని నుంచి ఇది చేసి విండోస్ రివర్స్ టీసీపీ అని చెప్పి ఉంది చూడండి, రివర్స్ టీసీపీ అని చెప్పి అంటే నీకు తెలిసిపోయింది ఈ ఎస్ఎంబి 17.0.0.1 అనే 0010 అనే దాంట్లో బగ్ ఉందని తెలిసిపోయింది. యూ రన్ ఇట్, యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గెయిన్ యాక్సెస్. నువ్వు దాంట్లోకి వెళ్ళి ఉండాలని అనుకుంటున్నావు, నువ్వు అసలు ఆ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళి ఉందాం అనుకోని. దెన్ యూ నీడ్ టు ఈ ఈ ఎందుకంటే నీకు ఈ చూడండి MS 17.0.0.1 అంటే ఈ పర్టికులర్ MS అంటే ఈ పర్టికులర్ వర్షన్ లో బగ్ ఉంది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఎటర్నల్ బ్లూ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు. బికాస్ ఈ స్క్రిప్ట్ ఏముంది అనేది కూడా నాకు తెలియదండి. నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఇలానే చేయాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ఐ నీడ్ టు గెట్ ఇట్, ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే వెరిఫై ది పేలోడ్. ఈ రివర్స్ టీసీపీ అనే పేలోడ్ ని నేను మెటర్ తోనే రన్ చేస్తే దెన్ ఈ హోస్ట్ కి అంటే ఇప్పుడు సపోజ్ హ్యాక్ ది బాక్స్ కి నా లోకల్ హోస్ట్ నుంచి ఒక పోర్ట్ పోర్ట్ అని రాస్తారండి. ఇక్కడ పోర్ట్ ఎల్ పోర్ట్ అని రెండు రాస్తారు 4444 అని చెప్పేసి. దెన్ నా 4444 నుంచి ఆ మెషిన్ కున్న 444 కి ఎస్టాబ్లిష్ అయిపోతుంది బై యూజింగ్ రివర్స్ టీసీపీ. ఆ షెల్ అన్నాను కదా, ద షెల్ అది యూజ్ చేసి రన్ చేస్తారు. బస్ అంతే. ఇంకా యూ గాట్ ఎక్స్ప్లోయిటేషన్. అంతే, నువ్వు ఎక్స్ప్లోయిటర్ రన్ చేయగానే వన్స్ కాన్ఫిగర్డ్ టైప్ ఎక్స్ప్లోయిట్ అయిపోతుంది. నీకు స్పెసిఫిక్ గా నువ్వు ఇంత ఏమేమో రాకెట్ సైన్స్ రాయాలి, నాసా కోడింగ్ రాయాలి ఏమీ లేదు, రెడీమేడ్ గా ఉంటాయి నీకు కోడ్స్ అన్ని. అందుకే అన్నది నువ్వు స్కానింగ్ ఎన్యూమరేషన్ ఇవి మెయిన్ కాన్సెప్ట్స్, ఇవి సింపుల్ గా నువ్వు రాసి పడేయచ్చు దాన్ని. ఇఫ్ దట్ పర్టికులర్ వర్షన్ ఈజ్ యూజ్డ్, ఆ పర్టికులర్ వర్షన్ యూజ్ అవుతుంది అని తెలిస్తేనే తప్పించి, సపోజ్ ఇక్కడ MS 17.0.0.10 ఉంది, అది MS 18.0.0.10 పెడతా, దట్ ఈస్ నాట్ ఎక్స్ప్లాయిటబుల్, దట్ ఈస్ లేటెస్ట్ వర్షన్. ఈ బగ్ ఉన్నది ఫిక్స్ అయిపోయింది, లేటెస్ట్ సెక్యూర్ వర్షన్. దాన్ని నువ్వు ఏమి చేసినా నీకు ఏమీ కాదు. నిన్ననే చూశారు నా దాంట్లోకి వెళ్ళి ఏంది ఒక కమాండ్ రన్ చేస్తే ఆపేస్తుంది నాది, ఏమి అంటే లైక్ ఐ డింట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో మై సిస్టమ్ ఫైర్ వాల్ ఇస్ బ్లాకింగ్ దెమ్. నా సిస్టమ్ నుంచి అది ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా బ్లాక్ చేస్తుంది. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ బి హ్యాపెన్. ఇంతవరకు చేసింది గుడ్, బట్ వాట్ యు యాజ్ అన్ ఎథికల్ హ్యాకర్ వాట్ యు నీడ్ టు డూ, హౌ టు డిఫెండ్, హౌ టు ఫిక్స్ ఇట్ నువ్వు చెప్పాలి. ప్యాచింగ్ చెప్తా, అరే బాబు ఇమ్మీడియట్గా ప్యాక్ చేసేసాయి. మీ జనరల్ గా మీరు వినింటారు ఏమైనా ఫోన్ స్లోగా అవుతుంది, ల్యాప్టాప్ స్లోగా అవుతుంది ఏమన్నా అంటే, అరే ఫస్ట్ దాన్ని అప్డేట్ చేసుకో తొందరగా ఈజీగా అయిపోతుంది అని అంటారు. ఈవెన్ నువ్వు సర్వీస్ సెంటర్ కి పోయినా, సపోజ్ ఈ రోజు యాపిల్ సెంటర్ కి పోయినా, సామ్సంగ్ సెంటర్ కి పోయినా, ఒప్పో వివో సెంటర్ కి పోయినా సరే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ కి పోయి అప్డేట్స్ చూస్తారు వాళ్ళు. ఈజ్ ఇట్ లేటెస్ట్ లేకపోతే అప్డేట్ చేసి పక్కకు పెడతా దాన్ని. మీరు గమనించండి, ఏ ఫోన్ అయినా తీసుకోపోండి, ఫస్ట్ చేసేది అదే పని. బికాస్ అప్డేట్ చేయగానే బ్యాక్ ఎండ్ లో నీకు ఫోన్ 2-3 టైమ్స్ రీస్టార్ట్ అవుతుంది. సో ఏమన్నా జంక్ బొంకు ఏమున్నా సరే మొత్తం గుట్టుకపోయి నీట్గా వస్తుంది నీకు. పాత ఏమైనా వర్షన్స్ ఉంటే డిలీట్ అయిపోతాయి, ఏమైనా స్ట్రక్ అయినా డిలీట్ అయిపోతాయి అవి. స్టిల్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ దాన్ని చెప్తారు కొన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేసారు. నువ్వు అడుగుతాడు ఇఫ్ నాకు సపోజ్ నాకు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ చాలా స్లోగా లోడ్ అవుతుందండి, క్లిక్ చేసినాక చాలా టైంకి నాకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, అంతవరకు బ్లింక్ అనుకుంటుంది అంటే సింపుల్ అంటాడు, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అంటాడు వాడు. ఎవరైనా చెప్తారు, బికాస్ ఆ జంక్ డేటా ఏమైనా ఉంటే అది పోయి కొత్త ఫ్రెష్ లోడ్ అవుతుంది కాబట్టి నీకు పాతది ఏమైనా జంక్ ఏమైనా ఉన్నాయి డిలీట్ అయిపోతుంది. ఈవెన్ మీ ల్యాప్టాప్స్ కూడా అంతే, నాకు ఒక ఫోల్డర్ పెడితే నాకు చాలా స్లోగా ఉంటుంది అంటే డిలీట్ చేసేసేయండి, ఎందుకు అనవసరంగా పెడుతున్నారని అంటారు. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి డన్. ఫస్ట్ ఈస్ ప్యాచింగ్, సెక్యూరిటీ ప్యాచెస్ పెట్టాలి. నెక్స్ట్ ఎంబెడెడ్ డిజేబుల్, ఈ నెట్వర్క్ పోర్ట్ ని ఎంబెడెడ్ డిజేబుల్ చెయ్యండి. అండ్ ఫైర్ వాలింగ్ నెవర్ షుడ్ బి ఎక్స్పోజ్ టు ది పబ్లిక్ ఇంటర్నెట్. 445 అనేది పబ్లిక్ ఎప్పటికీ యాక్సెస్ ఉండకూడదు.
Least privilege. Next, come to the least privilege. Ensure that the account need to be like administrator unless absolutely necessary. ఆ పోర్ట్ అనేది నార్మల్ యూజర్ తోనే రన్ అయ్యే విధంగా చూసుకోండి. అంటే అన్లెస్ ఇఫ్ యూ వాంట్ అప్డేట్ ఆర్ ఎనీథింగ్ దెన్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ది పాస్వర్డ్స్. ఇప్పుడు మీరు చూడండి, ఓఎస్ అప్డేట్ అవుతుంది. సపోజ్ మీ విండోస్ కానీ లేకపోతే మీ ఫోన్స్ లో కానీ, ఐఫోన్ కానీ, ఆండ్రాయిడ్ కానీ ఓఎస్ అప్డేట్ అయినప్పుడు, లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయినప్పుడు ఇట్లా ఆస్క్ ఫర్ ది పాస్వర్డ్, అథెంటికేషన్ అడుగుతుంది. బికాస్ అంతవరకు నార్మల్ యూజర్ లాగానే వస్తుంది. వన్స్ యూ అథెంటికేటెడ్ యూ గేవ్ ది పర్మిషన్, అడ్మిన్ పర్మిషన్ టు ఇన్స్టాల్ దట్ అప్లికేషన్. ఎస్ ఆర్ నో? మీరు ఇన్స్టాల్, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్, నాకు ఆండ్రాయిడ్ లో తెలియదు కానీ ఐఫోన్ లో కనుక మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్ ఆస్క్ ఫర్ ది పాస్వర్డ్. యాపిల్ పాస్వర్డ్ లేకపోతే 2 times సైడ్ బటన్ నొక్కమనో లేకపోతే ఫేస్ రికగ్నిషన్ అడుగుతుంది అది. బికాస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యూ టు అథెంటికేట్, నువ్వేనా అది ఇన్స్టాల్ చేస్తుంది అని. సెక్యూరిటీ ఫీచర్ అది. అలాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నా ఫోన్ మీరు ముగ్గుట్లో ఎవరో తీసుకున్నారు, యూ ట్రై టు ఇన్స్టాల్ సంథింగ్, బట్ నీకు నా ఫేస్ ఐడి నాకు మ్యాచ్ అవ్వదు, నా పాస్వర్డ్ ఏం పెట్టినా నీకు తెలియదు, ఇట్ వోంట్ ఇన్స్టాల్. సో అలాంటి ఫీచర్స్ అనేది మనం అందుకే చెప్పింది, పాస్వర్డ్స్ ఇలాంటివి సెక్యూర్ గా పెట్టుకోవాలని చెప్పేసి అందుకే. అండ్ లీస్ట్ ప్రివిలేజ్, దీస్ టైప్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ దట్ ఇన్స్టాల్డ్ ఆర్ ఇన్స్టాలింగ్ వాట్ ఎవర్ ఇట్ మై బి, అది అడ్మిన్ ప్రివిలేజ్ తోనే యాక్సెస్ అవ్వాలి. యాక్సెస్ అయ్యేటప్పుడు అడ్మిన్ ప్రివిలేజ్ యాక్సెస్ అవ్వాలి. నార్మల్ యూజర్ కి యాక్సెస్ అవ్వకూడదు. ఈవెన్ దో ఇఫ్ ఈ గెయిన్ ది యాక్సెస్, సపోజ్ నేను లీస్ట్ ప్రివిలేజ్ ఉంది, నార్మల్ యూజర్ తో ఉందా, నేను 445 తోని కనెక్ట్ అయిపోయినా కూడా, ఈవెన్ హ్యావ్ బైపాస్ దిస్ ఫైర్ వాల్ లాజిక్ అండ్ హ్యావ్ కనెక్టెడ్, బట్ నాకు లీస్ట్ ప్రివిలేజ్ అకౌంటే దొరుకుతుంది. ఐ కాంట్ ఈవెన్ షట్ డౌన్, ఈవెన్ లైక్ రీస్టార్ట్, ఏమీ చేయలేను. జస్ట్ ఒకసారి ఓ పేజ్కి వస్తా, కూర్చుంటా అంతే. నాకు అంతవరకే యాక్సెస్ ఉంది. ఆ పేజ్ ఒకటే సపోజ్ నాకు ఈ జెమినీ పేజ్ ఉంది, ఈ పేజ్ వరకే కూర్చోడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడు. లీస్ట్ ప్రివిలేజ్ కి అంతవరకే పర్మిషన్ ఉంటుంది. అపార్ట్ దట్ వన్ హీ కాంట్ డూ ఎనీథింగ్. అలాంటి పర్మిషన్ ఇస్తే దీస్ థింగ్స్ విల్ బి డన్ బై యూజింగ్ ఎదర్ సిస్టమ్ అడ్మిన్ ఆర్ నెట్వర్క్ ఇంజనీర్స్. పార్ట్ మొత్తం నెట్వర్క్ ఇంజనీర్ చేయడు, మొత్తం సిస్టమ్ అడ్మిన్ చేయరు. కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 teams షుడ్ వర్క్ దేర్. అదేంటున్నాను, సెక్యూరిటీ అంటే ఓన్లీ హ్యాకింగ్, టెక్నాలజీ ఇవే కాదు. అంటే అందరు రిలేషన్ కోరిలేటెడ్ ఉండాలి, ఉంటేనే ఇది అవుతుంది. సో ఫైర్ వాలింగ్ నెట్వర్క్ టీం రావాలి. డిజేబుల్ చేయాలంటే ఈ నెట్వర్క్ టీం ఉండాలి. లీస్ట్ ప్రివిలేజ్ ఐఐఎం అంటారు. అంటే ఐఐఎం అంటే ఈస్ వలనరబిలిటీ మేనేజ్మెంట్ ఆర్ నెట్వర్క్ ఇంజనీర్ కూడా రావచ్చు. ప్యాచింగ్ అండ్ ప్యాచింగ్ వచ్చేసి వీళ్ళు చూస్తుంటారు. డిసిఓ టీం అంటారు, డేటా సెంటర్ టీమ్స్ అంటారు, వాళ్ళు ప్యాచింగ్ చేయాల్సి వస్తుంది. టు ఫైండ్ దిస్ వలనరబిలిటీ సెక్యూరిటీ టీం కావాలి. సో అందుకంటే ఒక ఆర్గనైజేషన్ సేఫ్ గా చేయాలంటే ఇది బెస్టా ఇది వేస్ట్ అని అన్నికి రాదు. ఈచ్ టీమ్ హ్యాస్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అదొకటి, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఓన్లీ నేను సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్నే పెట్టుకుంటా ఆర్గనైజేషన్, ఇంకా ఎవరిని పెట్టాను. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కాంట్ డిజేబుల్ దిస్ వన్. హీ కాంట్ డిజేబుల్, హీ డోంట్ నో హౌ టు ప్యాచ్. ఆ ప్యాచింగ్ నాకు తెలియదు. ప్యాచింగ్ టెక్నాలజీ ఏమంటే నా విండోస్కి వెళ్ళి విండోస్ అప్డేట్ కొట్టి అప్డేట్ అవ్వాలని కొడుతా అంతే. నో, దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ ప్యాచింగ్. దట్ డిఫరెంట్ వే ఉంటుంది. ఇంకొకటి, ఆర్గనైజేషన్ చేసే దట్ అప్డేట్ అవ్వాలని కొట్టారు, వాళ్ళు వేరే రకంగా ప్యాచ్ చేస్తుంటారు. వాళ్ళు ఆ టెక్నాలజీ ఆ టర్మినాలజీ నాకు తెలియదు. అండ్ హౌ టు ప్రొవైడ్ లీస్ట్ ప్రివిలేజ్, అసలు నాకే పర్మిషన్ ఉండదు. ఆ లీస్ట్ ఆ రోల్ కి ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ కి నాకే పర్మిషన్ ఉండదు. హౌ కెన్ ఐ ప్రొవైడ్ లీస్ట్ ప్రివిలేజ్? దట్ ఐఏఎం పాలసీ వాళ్ళు ఉంటారు, అంటే గ్రీవియన్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు దాన్ని. సో అందుకే అన్నది, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ టీమ్స్. ఓన్లీ ఒక్కరే ఉంటే, నేను సైబర్ సెక్యూరిటీ ఒక్కటే నేర్చుకుంటే నా లైఫ్, ఎస్ యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్, బికాస్ వీటందరికన్నా నీకు టాలెంట్ ఎక్కువ ఉండాలి దీంట్లో. ఇవన్నీ డిజేబుల్ చేసి ఇవన్నీ బైపాస్ చేసి వెళ్తున్నావు. యు ఆర్ ఎ గుడ్ 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 టీమ్ దేర్ అంటే నువ్వు, ఎస్. కానీ అదే లైఫ్ అంటే అదొక్కటే ఉంటే చాలంటే కాదు, అందరూ ఉండాలి. అందరు ఉంటేనే ఆర్గనైజేషన్ సేఫ్ గార్డ్ ఉంటుంది. ఓన్లీ సైబర్ సెక్యూరిటీ ఒక్కనే పెట్టుకొని మీరందరూ తొక్కలే పక్క నాకు అవసరం లేదని అంటే కాదు. ఎందుకంటే ఐఎమ్ రియల్లీ చెప్తున్నా, నేను ఈ ఫైర్ వాల్ లాజిక్ ని స్టాప్ చేస్తాను కానీ సేఫ్ గార్డ్ చేయలేను. ఐ కెన్ స్టాప్ ఇట్, నాకు తెలుసు స్టాప్ చేయనికే. కానీ దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటారు. అంటే ఓకే, ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి వస్తేనే అది యాక్సెస్ చేయాలి, వీడి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి, అలాంటి నాకు తెలియదు. ఐ కాంట్ డూ ఇట్. ఓన్లీ ద పర్సన్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ వారే చేయగలుగుతాడు దాన్ని. సో అందుకే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మీకు డే వన్ చెప్తున్నా, ఏది వేస్ట్ కాదు, ఏది కాదు. ఈచ్ టీమ్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఫిక్సింగ్ కావాలి అని అంటే నీకు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ టీం కావాల్సిందే, వాళ్ళే ఫిక్స్ చేస్తారు ఇట్లాంటి ఇష్యూస్ ని. ఫైండింగ్ చేయాలంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ టీం వాళ్ళే చేస్తారు. నెట్వర్క్ సెక్యూరిటీ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేయరు, చాలా మంది చేయరు. దే ప్రొవైడ్ డిఫెన్సెస్, దే వోంట్ గో అఫెన్సివ్. మనం అఫెన్సివ్ పోతాము కానీ డిఫెన్సివ్ చేయలేము. సో అందుకే అనేది, మీకు అఫెన్సివ్ నేర్చుకొని డిఫెన్సివ్ నేర్చుకుని, అఫెన్సివ్ మీరు 30-40% నేర్చుకున్న, డిఫెన్సివ్ 80%, 70-80% నేర్చుకుంటే బెస్ట్ థింగ్.
సో దట్ యు నో మల్టిపుల్ టీమ్స్. నీకు ఇది కాకుంటే అదన్నట్టు వస్తుంది. ఇప్పుడు సపోజ్ బయట మార్కెట్ బాలే, ఆ పంపుగాడు కంపులేపిండు. ఇప్పుడు ఏం చేస్తారు? నాకు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ లేవు, బట్ నెట్వర్క్ సెక్యూరిటీ జాబ్స్ ఉన్నాయి. ఐ నో ఫ్యూ కాన్సెప్ట్. నాకు ఇంటర్వ్యూ అడిగితే నేను పాస్ అవ్వగలుగుతా. నాకు చెప్తాను, ఓకే, ఐ నో దిస్ థింగ్, ఐ నో దిస్ థింగ్ అని చెప్పి చెప్తా. ఇఫ్ దే రియల్ ఇంట్రెస్టెడ్ దే కెన్ టేక్ మీ. నా ప్రొఫైల్ నాకు సెట్ అయిపోయిందని తీసుకుంటున్నాను వాడు. ఐ కెన్ వర్క్ ఇన్ సైబర్ నెట్వర్క్ సెక్యూరిటీ. డెసిగ్నేషన్ నెట్వర్క్ సెక్యూరిటీ నుంచి ఉండొచ్చేమో, డెసిగ్నేషన్ నెట్వర్క్ సెక్యూరిటీ అని రాదు. సెక్యూరిటీ అనలిస్ట్ అనే ఉంటుంది అక్కడ. లైక్ లీడ్ సెక్యూరిటీ అనలిస్ట్, ప్రిన్సిపల్ సెక్యూరిటీ అనలిస్ట్, లేకపోతే మేనేజర్ ఏదో రావచ్చు నాకు డెసిగ్నేషన్స్. అయిపోయింది. నాకు నెలకి పైసలు వస్తున్నాయి కదా చాలు. అందుకే అనేది, మీరు ప్రతి దాంట్లో మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతి దాంట్లో స్టెప్ పెట్టాలి, మీరు చేతులు పెట్టాలి. ప్రతి డొమైన్ లో, ప్రతి టెక్నాలజీలో చూడండి. డెప్త్ ఒక దానికి పోండి. దట్ ఈస్ మెయిన్ కోర్. దట్ ఈస్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు లర్న్. బట్ నో ఎవ్రీథింగ్. అందుకే చూడండి, ఇప్పుడు నాగరాజుకు చూడండి ఎంత ఎన్ని ఎన్ని పెడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ అన్నాడు, అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ మేబీ ఇన్ ఫ్యూచర్ లో మీకు సిస్టమ్ అడ్మిన్ సెక్యూరిటీ కూడా పెట్టిస్తాము. విల్ కమ్ అప్, సీ దిస్. ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యే కొద్ది ఇంకా చాలా చాలా రావచ్చు. బట్ యూ హ్యావ్ టు గెయిన్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్. డెప్త్ గా పోకండి, బట్ అన్నిట్లు తెలిసి ఉంటే ఇన్ ఫ్యూచర్ లో ఇది కాకుంటే ఇది అన్నట్టు ఉండాలి మీకు. బికాస్ బయట మార్కెట్ లో కొంచెం డిఫరెంట్ గా అవుతుంది. అందుకు అక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి అక్కడ జంప్ అవే. ఇదే నీకు కాన్సెప్ట్స్ తెలిసే, నీకు లాజిక్ తెలిసిందంటే ఈజీ. నేను ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్, నాకు ఇదే కావాలని బ్రెయిన్ లో డంప్ చేసుకుంటే ఓకే, యూ కెన్ సస్టైన్. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఇప్పుడు ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు 10 years 12 years దాటిన తర్వాత హ్యాక్ చేయమ్మా అని ఒకటి చెప్పండి నీకు. ఒకటే అంటారు, కెన్ యూ ప్రొవైడ్ థ్రెట్ మోడలింగ్, కెన్ యూ డూ థ్రెట్ మోడలింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, అండ్ వాట్ ఆర్ ది సెక్యూరిటీ గ్యాప్స్ ప్రెసెంట్ ఇన్ దట్ వన్. నన్ను అడిగే క్వశ్చన్స్ ఇదే అడుగుతారు. శశి, ఐ విల్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఖాళీ లెర్నింగ్స్, యూ డూ ఎక్స్ప్లైన్. నీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకుని నాకు తెలియదు, నాకు బగ్స్ తీసుకురా చెప్పారు. నాకు ఆ టాస్క్ ఇవ్వరు. దట్స్ గాన్, గతం గత. నా చిన్నప్పుడే వెళ్ళిపోయినాయి అవన్నీ. ఇప్పుడు చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్, ఇంకోటి ఏంటంటే కరెంట్ షాక్ ఏదో ఆడుతుంటారు వీళ్ళు. ఇప్పుడు ఆడమంటే ఆడతారా మీరు? నవ్వుతారు ఫస్ట్ థింగ్. ఐస్ షాక్ ఏదో అంటుంటారు కదా. ఇప్పుడు పైన బిల్డింగ్ పైన చిన్నపిల్లలు ఆడుతుంటారు, నాకు అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము కూడా ఇట్లా ఆడుతుంటాం కదా ఊర్లల్లో. ఇప్పుడు నాకు ఆప్షన్ కూడా లేదు. బికాస్ గతం కదా వెళ్ళిపోయింది, అది పాతది. సో నన్ను ఆ టాస్క్ ఇయ్యరు. దే ఆస్క్ మీ వాట్ ఆర్ ది సెక్యూరిటీ గ్యాప్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్ లో సెక్యూరిటీ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి. ఐ హావ్ టు ఫైండ్ అవుట్ హౌ. సేమ్ థింగ్, ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఇవన్నీ. ఈ పార్ట్ నేను చేయను, ఈ పార్ట్ చేయను, బట్ ఐ డూ దిస్ రికానసెన్స్ చేస్తాను. వై దిస్ పోర్ట్ ఈజ్ ఓపెన్ అని అడుగుతాను. రికానసెన్స్ అంటే స్కానింగ్ అన్ని చేసి దెన్ ఐ విల్ సే దట్ అరే బాబు అవును దీనికి ఎక్స్ప్లోర్, ఈ పర్టికులర్ పోర్ట్ కనెక్ట్ అవుతుంది, దేర్ మైట్ బి ఎ ఛాన్స్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ప్లీజ్, అండ్ దిస్ ఈస్ యూజింగ్ సమ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అప్డేట్ ఇట్ టు ది లేటెస్ట్ వర్షన్. ఎస్, అండ్ ఫైర్ వాల్ లో దాన్ని బ్లాక్ చేసేసాయి. నేను ఇవే చెప్పాలి. ఇక్కడ నేను చెప్తున్నానంటే ఐఎమ్ టెల్లింగ్ ది డిసిఓ టీమ్ టు ప్యాచ్ ఇట్. ఐఎమ్ ఆస్క్ అంటే నేనే పోయి డిసిఓ టీమ్ దగ్గర, అంటే డేటా సెంటర్ ఆపరేషన్ టీమ్ అంటారు, అరే బాబు నీ ప్యాచ్ చేయి ఫస్ట్, దీన్ని అప్డేట్ చేయి. అప్డేట్ చేస్తారు వాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా నేను నెట్వర్క్ సెక్యూరిటీ దగ్గరికి పోయి, అరే బాబు దీన్ని ఫైర్ వల్ల ఆపేసాయి, దీని యాక్సెస్ బయటికి పోతుందని. సో అండ్ పాలసీ రాసి గ్రీవెన్స్ టీమ్ అంటారు, వాళ్ళకి పోయి అరే బాబు నాకు దీనికి లీస్ట్ ప్రివిలేజ్ ఇట్లాంటి వాళ్ళకి లీస్ట్ ప్రివిలేజ్ ఇన్ అవర్ సిస్టమ్ అడ్మిన్ కో ఎవరికో చెప్పేసి అరే బాబు. సో ఐ హ్యావ్ టు గో టు ఈచ్ ఇండివిజువల్ టీమ్ అండ్ ఐ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు డూ దిస్ జాబ్. దట్ ఈస్ మై జాబ్ కరెంట్లీ. అలా మారుతుంటది. ఒకే ఒక సెకండ్ అండి, 1 minute లో వస్తాను, మ్యూట్ లో ఉంటాను. 1 minute.
ఓకే సారీ యా. సో దీస్ ఆర్ ది థింగ్స్ నేను అదే చెప్తున్నాను కదా. ఓ స్టేజ్ వచ్చినాక మీ 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 వర్క్ డ్యూయల్ వర్క్ అవుతుంటుంది. నాట్ డ్యూయల్, మోర్ దెన్ దట్ వన్. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ టీమ్స్ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ దట్ ఇష్యూస్. సో ఫర్ దట్, అందుకేనది స్టార్టింగ్ నుంచి మీరు ఓకే అఫెన్స్ నేర్చుకున్నారు, తర్వాత డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. దెన్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ టీమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎందుకు ఇది ప్యాచ్ చేయాలి, ఇది చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది. సో నీకు అవన్నీ తెలుసుండాలి. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ వే. దిస్ ఈస్ హౌ లైక్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ షుడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్లో. అందుకే చూడండి ఏ వచ్చినా అన్ని పోతాయి కానీ సెక్యూరిటీ టీమ్ పైన ఎక్కువ ఎఫెక్ట్ రాదు అని అంటారు. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సమ్మన్ షుడ్ చెక్ దెమ్ మాన్యువల్లీ. టూల్ రన్ చేసిన మాన్యువల్ కొన్ని వెరిఫికేషన్ చేసేది ఉంటాయి. సో యూ హ్యావ్ టు డూ ఇన్ దట్ వే. టూల్స్ రన్ చేసినా అది అంతా కాదండి. ఎందుకంటే నువ్వే చూసావు, సో స్కానింగ్ లోనే 10 టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ యూజ్ చేస్తావు, ఏ టూల్ ని రీప్లేస్ చేస్తుంది? దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ప్రతి టూల్ ప్రతి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. కంబైన్ చేసి రిజల్ట్స్ చేయొచ్చు, ఓకే. బట్ అదే ట్రూ పాజిటివ్స్ నిజంగా ఉన్నాయా, లేకపోతే ఏదైనా జస్ట్ ర్యాండమ్ గా చెప్తుందా, అవి మనం వెరిఫై చేస్తాం. వెరిఫై చేయడానికి ఒకటి ఉండాలి గ్యారంటీగా. పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. దిస్ ఈస్ డ్యూరింగ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అప్పుడు ఏం చేస్తామో, పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ వన్స్ యూ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్. నువ్వు వన్స్ నీకు ఇన్ఫర్మేషన్ అంటే లైక్ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్, యూ గెయిన్ ది యాక్సెస్ అండ్ యూ వెంట్ ఇంటూ దట్ పర్టిక్యులర్ మెషిన్. నువ్వు ఆ మెషిన్ లోకి వెళ్ళిపోయినావు. యూ గాట్ ది యాక్సెస్. somehow you gain the access. Next, what you do, ఐడెంటిఫై ఓఎస్ వర్షన్, ప్యాచ్ లెవెల్స్, రివ్యూ ది ఐపీ కాన్ఫిగ్. ఇంక నీకు ఆల్మోస్ట్ ఒక సిస్టమ్ ఇంజనీర్ ఆర్ నెట్వర్క్ ఇంజనీర్ ఉన్న యాక్సెస్ మొత్తం నీకు వచ్చింది. సో యూ కెన్ సీ ఆల్ ద డివైజెస్, స్విచ్చెస్, రౌటర్స్, ఫైర్ వాల్స్ అన్ని యాక్సెస్ ఉంటాయి. నీకు ప్రతిదీ చూడొచ్చు. ఏ ఐపీ ఉందో కనెక్ట్ అవ్వచ్చు. నీకు లైక్ ఇఫ్ యు ఆర్ బికమ్ ఎ రూట్, నీ క్రెడెన్షియల్స్ అనే లాగిన్ అయిపోవచ్చు. యూ కెన్ బైపాస్ దిస్ క్రెడెన్షియల్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ ఇట్. మొత్తం సర్చింగ్ ఫర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంతేంటారు కదా. మరి మీరు చిన్నప్పుడు చూసింటారు, నక్క ఒక దానికోసం చూసి ఆ పైన ఎక్కడో చూసే బదులు కింద కోసుకోవచ్చు కదా అని మన సామెత కూడా ఉంటాయి. అందరిని ద్రాక్ష పండు కన్నా ఏదో సంథింగ్ వస్తుంది చూడండి, అది మొత్తము. సో అదే లో హ్యాంగింగ్ ఫ్రూట్. నీకు ఏది ఈజీగా యాక్సెస్ అయిపోయి, ఏది ఈజీగా ఎక్స్ప్లోర్ అయిపోయేది ఉంటే దాన్ని ఫస్ట్ టచ్ చేసి వాడు వెళ్ళిపోతాడు. అంటే దానికి బైపాస్ అంటే వాడు అన్ని కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు వాడు దాన్ని. సో దోస్ థింగ్స్ they can do it. Scanning for clear text credentials in configuration files, checking for history files, for sensitive commands, everything they can do it. How you can find the history ante idi whenever we go for audit purpose antaru. Audit ante suppose ఏదైనా ఒక అప్లికేషన్ ఆర్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక మెషిన్ హ్యాక్ అయింది, ఫారెన్సిక్స్ టీమ్ వెళ్తుంది. మీకు తెలుసో లేదో, డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టీం వెళ్ళి ఫస్ట్ వాళ్ళు రన్ చేసేది ఏంటంటే ఈ కమాండ్ రన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనే కమాండ్ రన్ చేస్తారు. సో ఆల్ ది 90 కమాండ్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ రీసెంట్లీ, అంటే ఫస్ట్ 100 అనే వస్తుంది. మొత్తం ఇవన్నీ నేను రన్ చేశాను. నేను ఇవన్నీ కమాండ్స్ రన్ చేశాను నేను. సో ఇవన్నీ కాపీ చేసుకుంటారు. అంటే దే విల్ కమ్ టు నో వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఐ హ్యావ్ రన్ రీసెంట్లీ. అంతకు ముందు ఏం చేసిన, ఏమేమి రన్ చేస్తున్నా, మ్యాథ్ స్కాన్ అన్నాను, హెచ్పింగ్ అన్నాను, ఇవన్నీ ఎన్మ్యాప్ అన్నాను, హ్యాక్ ది బాక్స్ ట్రై చేసిన. సో దీస్ ఆర్ ఆల్ ది కమాండ్స్ దట్ ఐ హ్యావ్ యూస్డ్. సో ఈ అంటే ఒక అటాకర్ గాడు ఏ కమాండ్స్ రన్ చేసినాడు, ఏమేమి రన్ చేసినాడు మొత్తానికి హిస్టరీ అని కొట్టంగానే తెలిసిపోతుంది. సో దే విల్ కవర్ అప్ దోస్ థింగ్స్. ఆ వాడు ఏం చేస్తారంటే దే విల్ చెక్ ద హిస్టరీ అండ్ దే విల్ డిలీట్ దోస్ హిస్టరీస్. క్లియరింగ్, నీకు ఇంకొకటి కవరింగ్ ట్రాక్స్, క్లియరింగ్ ట్రాక్స్ అని ఉంటుంది. దాంట్లో మొత్తం తీసేస్తుంటారు. సో దీస్ ఆర్ ది హిస్టరీస్ వాట్ దే యూస్డ్. అండ్ ఈ హిస్టరీలో నీకు ఇంకొకటి కూడా తెలుస్తుంది. వాట్ ఆర్ ది యూజర్ నేమ్ దే యూజ్డ్. యూజర్ నేమ్ ఏమేమి యూజ్ చేసిరో కూడా నీకు తెలుస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ యూజ్ ఎనీ యూజర్ నేమ్స్, యూ కెన్ సీ దట్ నేమ్ ఆల్సో. పాస్వర్డ్ కూడా ఈయన తెలిసిపోతుంది నీకు. యూజర్ నేమ్ పాస్వర్డ్ కమాండ్ లోనే కదా ఇచ్చేది. యూజర్ నేమ్ స్పేస్ పాస్వర్డ్ ఇస్తే అక్కడ నీకు తెలిసిపోతుంది యూజర్ నేమ్ ఏమి ఇచ్చాడు, పాస్వర్డ్ ఏమి ఇచ్చాడు. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు దట్ వన్. ఇప్పుడు మీ మెషిన్ లో కూడా చూసుకోండి. బట్ అదే నీకు దీనిలో రాదు, విండోస్ లో రాదు అది. లేదు, దీనిలో వేరే కమాండ్స్ ఉంటాయి, దీనిలో రాదు. అంటే విండోస్ లో రాదు. ఇఫ్ యూఆర్ యూజింగ్ లైనక్స్ యూ కెన్ ట్రై విత్ దిస్ హిస్టరీ కమాండ్ అని చేస్తే నీకు అంతకుముందు ఏమన్నా పాస్వర్డ్స్ తోనే లాగిన్ అయినవి ఉంటే యూ కెన్ గెట్ దట్ వన్.
అట్లనే ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేది హ్యాకర్స్ వన్స్ లోపలికి వెళ్ళినాక ప్రతి టర్మినల్ ప్రతి మెషిన్ కి ప్రతి టర్మినల్ హిస్టరీని కొడతారు. టాప్ 100 వాట్ ఆర్ ద లాస్ట్ 100 కమాండ్స్ దే హ్యావ్ రన్, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ దేర్. దానిలో ఏమైనా యూజింగ్ పాస్వర్డ్స్ ఉందంటే దే యూజ్ ఇట్ అండ్ దే కమ్, అంటే వానికి యాక్సెస్ వచ్చేసింది, ఇంక అంతే, వాడు ఏమైనా చేసుకోవచ్చు. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి ప్రాపర్లీ కాన్ఫిగర్డ్. బట్ మనం ఏం చేయలేం. మనం ఇంటర్నల్ గా చేసినప్పుడు, ఇప్పుడు నా మెషిన్ ఉంది, నా మెషిన్ లో హ్యాక్ అవుతుందని గురు నమ్ముతాడు, నేను ఏదో పెట్టుకుంటా ఏమేమో చేసుకుంటూ పోతా. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ దే డూ, అండ్ దాని వాళ్ళు ఉండిపోతారు. నీ వన్స్ ఎక్స్ప్లాయిట్ అయిపోయిన తర్వాత హ్యాకర్స్ అని డైరెక్ట్ డిస్ట్రాయ్ చేసి పోడు, వాడు నీ మెషిన్ లో నీ ఆర్గనైజేషన్ ఏదో దగ్గర ఉంటాడు వాడు గ్యారంటీగా. అంతే కదా, ఒక్కసారి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసిన అంటే హీ విల్ డూ కంటిన్యూ దట్ బ్లాక్ మెయిలింగ్. మీరు న్యూస్ ఎంతమంది చూస్తుంటారు, ప్రతిసారి బ్లాక్ మెయిలింగ్ అనే వస్తుంటది అది. సో yes, there are different ways that he hides somewhere. ఆ హైడింగ్ అనేది కూడా మళ్ళీ అది కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ, దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బికాస్ వన్స్ హ్యాక్ హ్యాపెన్ అంటే మీ మొత్తం మీ మెషిన్స్ అన్ని స్కాన్ పెట్టిస్తారు, అన్ని చేస్తారు, బట్ స్టిల్ దే గొట్ బైపాస్డ్. అది ఎట్లనే నాకు కరెక్ట్ తెలీదు, బట్ దేర్ ఆర్ ఫ్యూ అడ్వాన్స్ టెక్నాలజీస్ దట్ ఈవెన్ ఇఫ్ యూ స్కాన్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎవ్రీ, మొత్తం ఇల్లంతా దులిపి చూసినా మూలకైనా దాక్కుని ఉంటాడు వాడు. దట్ హౌ, దట్ ఈస్ నౌ లేటెస్ట్ టెక్నాలజీ ఎమర్జింగ్. హౌ they're hiding their identity. ఈవెన్ దో ఇంట్లో ఉన్న వాళ్ళ ఐడెంటిటీ, ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో మొత్తం ఎతుకుతావు, బట్ ఏనో మూలకు దొరికి ఉంటాడు వాడు, ఏనో నక్కి ఉంటాడు వాడు. సో హౌ యూ హ్యావ్ మిస్ దట్ పార్ట్ అన్నట్టు. సో ఆ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ స్టార్టింగ్ గెట్టింగ్ ఇమర్జ్, అన్ని కొత్తగా వస్తున్నాయి. దాని తగ్గట్టుగానే టూల్స్ కూడా మారుతున్నాయి. అదేవిధంగా మా మైండ్ సెట్లు కూడా మారాలని అంటున్నారు. ఎస్, దట్ ఈస్ దీస్ థింగ్స్. అందుకని అది కొత్త నేర్చుకుంటే ఎప్పుడు ఉండాలి. ప్రివిలేజ్ ఎస్కలేషన్, ఎస్కలేటింగ్ అథారిటీ. వర్టికల్ ఎస్కలేషన్, హారిజాంటల్ ఎస్కలేషన్ అని ఉంటుంది. వర్టికల్ అంటే కింద నుంచి పైకి. వాడు వచ్చింది నార్మల్ యూజర్ తో వచ్చి హీ బికమ్ అడ్మినిస్ట్రేటర్. వన్స్ అడ్మినిస్ట్రేటర్ వచ్చిందంటే వాడు ఏమన్నా చేయొచ్చు. కర్నల్ ఎక్స్ప్లోర్ యూజింగ్ ఎక్స్ప్లోర్ లైక్ డర్టీ పైప్ ఆర్ ప్రింట్ నైట్ మేర్ అని చెప్పేసి టు జంప్ డైరెక్ట్ టు సిస్టమ్ అడ్మిన్. వన్స్ హీ గాట్ ది యాక్సెస్ అంటే హీ కెన్ గెట్ ఎనీ మెషిన్ యాక్సెస్. ఒక్క మెషిన్ కి సిస్టమ్ యాక్సెస్ వచ్చి, ఇప్పుడు సపోజ్ నా మెషిన్ ఉంది, నా మెషిన్ కి తను ఎవరైనా సరే హ్యాక్ అయిపోయి నా మెషిన్ ని కంట్రోల్ చేసుకున్నాడు అనుకో, హీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ హియర్ విత్ మై టీవీ కూడా. నా టీవీని కూడా కంట్రోల్ చేయొచ్చు వాడు, బికాస్ హీ గాట్ యాక్సెస్. ఇది సేమ్ నెట్వర్క్ లోనే కనెక్ట్ అయ్యి ఉంది. టీవీ, స్మార్ట్ టీవీ అండ్ నా ల్యాప్టాప్ రెండు సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది. టీవీకి సెక్యూరిటీ ఫీచర్స్ ఏమి ఉండదు, అదే ఫోన్ కి అట్లీస్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది, టీవీకి ఏమి ఉండదు. డైరెక్ట్లీ హీ కెన్ చేంజ్ సంథింగ్. he can get into that, he can shell code command ఇచ్చేసి he can change the channels directly. He can do something, whatever he want, he can do it. Horizontal, moving between users accounts, same privilege level, like పక్కకి ఏమైనా ఉంటే చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో those type of escalations, it will happen. Credentials theft, అది చెప్తున్నా కదా, పాస్వర్డ్స్, టికెట్స్, ఏమన్నా మీ దాంట్లో ఏమన్నా ఉంటే మెమరీ డంప్ మొత్తం ఎక్స్ట్రాక్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్, పాస్వర్డ్స్, పిన్స్, మెమరీ డంప్, మీ మెమరీలో ఉన్న డంప్ అంతా. ఇన్ డిఫరెంట్ వేస్ వన్స్ హీ గెట్ ది యాక్సెస్, వాట్ థింగ్స్ హీ కెన్ డూ. డంప్ తీసుకోవడము, అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని తెచ్చుకుంటాడు వాడు. పాస్వర్డ్స్ చూడడము, కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో వెళ్ళి చెక్ చేయడము, నీ కోడ్ ని చెక్ చేయడం, బికాస్ హీ గాట్ యాక్సెస్. నీ సోర్స్ కోడ్ కూడా కనిపిస్తుంది, నీ అప్లికేషన్స్ కోడ్స్ కూడా. సో హీ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ యువర్ మెషిన్స్, ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్, అండ్ మెయింటైన్ ది యాక్సెస్ పర్సిస్టెంట్. అదే చెప్తున్నాను, వన్స్ వాడు వచ్చిన తర్వాత హీ విల్ సిట్ సమ్వేర్ ఇన్ యువర్ మెషిన్స్. మీ మెషిన్ లో ఏదో ఒక మూలకి ఉంటాడు. అదే అంటున్నారు, రిజిస్టర్ కీస్ లో, దేంట్లో దాంట్లో వాడు ఒక పాయింట్ పెట్టుకొని ఎనేబుల్ చేసి పెట్టుకుంటాడు. అండ్ హీ విల్ కనెక్ట్ టు దట్ అండ్ హీ విల్ డూ సమ్ యాక్టివిటీస్. అది ఎంత క్లియర్ చేసి ఎంత రన్ చేద్దామన్నా అవి దొరకవు. బట్ స్టిల్ సమ్ అటాక్స్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇది నేను లైవ్ గా చూసా. వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది కేరళ, నేను అది చెప్తున్నా, కేరళలో ఒక అప్లికేషన్ ఉందండి సర్వర్. సో వన్స్ ద అప్లికేషన్ హ్యాక్ అయింది, ఓకే, ఒక వేరే టీం వెళ్ళి, బికాస్ ఈ స్టోరీ నేను చూసా, అంటే ఫ్రెండ్ మైక్రోసాఫ్ట్ లో ఒకటి పని చేస్తుంటాడు, వాడు చెప్పాడు నాకు, ఇది మంచి క్లియర్గా ఉంది, బస్ అనిపించింది. దే గాట్ హ్యాక్డ్ అండ్ సమ్ పర్సన్, ఒక ఆర్గనైజేషన్ వెళ్ళింది, టెస్ట్ చేసింది, స్కాన్ చేసింది, మొత్తం అన్ని ఫ్రెష్ గా లోడ్ చేయించినారు, మొత్తం అన్ని సర్వర్స్ అన్ని డిలీట్ చేయించేది. అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ హ్యాక్ అయ్యింది, సేమ్ అప్లికేషన్ సేమ్ పాయింట్ లో. అట్లా మల్టిపుల్ టైమ్స్ అవుతా వచ్చింది అది సేమ్. మళ్ళీ ఎక్కడ వేరే ఎంట్రీ పాయింట్ కూడా లేదు, అదే ఎంట్రీ పాయింట్ తోనే హ్యాక్ అవుతుంది. ఈవెన్ దో వాళ్ళు సెక్యూర్ గా కొత్త డివైజెస్, ఫైర్ వాల్స్, లాజిక్స్ అన్ని మార్చారు, బట్ వాడు అవుతుంది. హౌ? తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు వచ్చారు, ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ అన్ని చేసిన తర్వాత ఏమైందంటే ద పర్సన్ ఈ సిట్టింగ్
సమ్వేర్ ఇన్ ద మెషిన్స్, ఒక మెషిన్ లో ఏదో ఒక ఎంట్రీ పాయింట్ దొరికించుకొని ఆ ఎంట్రీ పాయింట్ త్రూవే కనెక్ట్ అయ్యి యాజ్ అన్ అడ్మిన్ హీస్ స్టాపింగ్ ది ఫైర్ వాల్స్. వాడు ఆఫ్ చేస్తున్నాడు ఆ లాజిక్స్ ని. వాళ్ళు ఎంత సెక్యూర్ గా పెడదాం అనుకున్నా దాన్ని హీస్ స్టాపింగ్, అంటే అదే ఆఫ్ చేస్తున్నాడు ఆ సెక్యూరిటీ ఫీచర్ ని. ఏమైనా డిస్ట్రాయ్ చేసిండా ఏం చేసినా తెలియదు, కానీ ఆ ఫీచర్ ని డిలీట్ చేస్తున్నాడు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు, కామ్గా మీరు టీవీ చూస్తారు, హారర్ మూవీ చూస్తారు, సడన్ గా చైర్ కదిలింది, ఎందుకు కదిలిందో దానికి తెలియదు నీకు తెలియదు, కానీ ఏమైతే రాత్రి అనుకుంటావో పండుకోవు. సో సేమ్ థింగ్, బెదిరినింకేనో లేకపోతే ఏం చేయనింకేనో తెలియదు, కానీ హీ వాస్ ట్రయింగ్ టు డూ ఇన్ దట్ వే. కామ్గా ఉన్న దాన్ని సడన్గా బెదిరిస్తున్నాడు. దే హ్యావ్ చేంజ్ సో మెనీ థింగ్స్ దే హ్యావ్ మాడిఫైడ్, బట్ స్టిల్ ఆ పాయింట్ అది దాన్ని డిసేబుల్ చేసేసి మళ్ళీ దాని నుంచి అటాక్ అనేది చూపిస్తున్నాడు వాడు. ఎస్ ఐ కెన్ డూ దిస్ ఆల్సో అన్నట్టు. అది ఆటనా లేకపోతే రివెంజ్ తెలియదు, బట్ హీ వాస్ డూయింగ్ దట్ వన్. అంటే ఏంది, వానికి ఈవెన్ దో చేంజ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ హీ పాయింటెడ్ టు వన్. ఇట్లాంటి ఏదో ఒకటి ఉంటుందంటే నీ మైక్రోసాఫ్ట్ ఏదో ఒక సర్వీసెస్ కి వాడు దాన్ని కనెక్ట్ అయి ఉంటాడు. వాళ్ళ లాజిక్ దాన్ని ఆ పర్టికులర్ సర్వీస్ ఎప్పుడు ప్రతి దాంట్లో ఉంటుంది. అది ఈవెన్ యూ అంటే మొత్తం ఆ సిస్టమ్స్ అన్ని మార్చి వచ్చేసేంత వరకు కాదు. సో అలా అలా అన్ని ఇప్పుడు సపోజ్ మీరు 100 ల్యాప్టాప్స్ ఉన్నారు, మళ్ళీ మొత్తం మార్చేస్తారా? మార్చారు, బట్ హీ గాట్ సమ్ యాక్సెస్ అండ్ ఫ్రమ్ దట్ హీస్ గెట్టింగ్ ఇన్ టు దట్, డైలీ లోపలికి వస్తున్నాడు, మార్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ వాడు చేసిండు. ఇన్వెస్టిగేషన్ దొరికింది, ఎస్ హీ గాట్ సంథింగ్. అండ్ వాళ్ళు మానిటర్ చేస్తుంటే వాళ్ళు కంటిన్యూ ఒక 15 days మానిటర్ కూర్చున్నారంట పోలీసులు కూడా, వాట్ హీ డూ, హౌ హీ డూ అనేది. కమాండ్స్ లో కమాండ్ ప్రాంప్ట్ హిస్టరీ ఊకే తీసుకుంటూ ఉంటుంటే ఆ మూమెంట్ లో పర్టికులర్ మూమెంట్ లో ఆ కమాండ్స్ రన్ అవ్వడం ఉందంటే మళ్ళీ కొంతసేపు అయినాక కమాండ్ డిలీట్ చేసేస్తున్నాడు వాడు. వాట్ ఎవర్ హీ రన్ హీ డిలీటింగ్ దట్ వన్. దట్ ఈస్ కాల్డ్ ది అంటే కవరింగ్ ది ట్రాక్స్. యాంటీ ఫారెన్సిక్స్, వాళ్ళ ఫారెన్సిక్స్ టీమ్ కి కనిపించకుండా హీ వాజ్ డిలీటింగ్ దోస్ కమాండ్స్. హిస్టరీ ఉన్న కమాండ్స్ ని డిలీట్ చేస్తున్నారు. బట్ ఒక పాయింట్ టైంలో వాళ్ళకి ఆ కమాండ్స్ దొరికినాయి. సమ్మన్ టైప్ దోస్ కమాండ్స్ అన్నట్టు తెలిసింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఫైనల్ ఏమైందో తెలియదు, బట్ ఆ టైంలో కేసు ఆన్ గోయింగ్ అని ఉంది. అది నేను మర్చిపోయినా, అది మర్చిపోయి ఇప్పుడు ఇది కవరింగ్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. వాళ్ళు ఎంత క్లెవర్గా ఉంటే వాళ్ళు అంతగానం చేయొచ్చు. ఒక ఆర్గనైజేషన్ లో వెళ్ళి మంచిగా దర్జా కూర్చొని చేసుకోవడము, ఎస్ ఇట్ హ్యాపెన్స్. కొంతమంది తెగిస్తాడు, ఎస్ ఏమని నేను చూసుకుంటాను. సో లైక్ దిస్ టైప్ ఆఫ్ కవరింగ్ ట్రాక్స్ కూడా నేర్చుకుంటారు. కవరింగ్ ట్రాక్స్ కూడా సెలెక్టివ్లీ డిలీటింగ్ లైన్స్ ఆఫ్ లైనిక్స్ సిస్లాగ్స్ టు అవాయిడ్ క్రాషింగ్ ది లాగింగ్ సర్వీస్. కొన్ని లాగింగ్ సర్వీస్ ని డిలీట్ అంటే వాళ్ళు క్రాష్ చేయడానికి ఇట్లా చేస్తుంటారు. నీ ఉన్న ట్రాక్స్ అన్ని డిలీట్ చేస్తుంటారు. బికాస్ సి ఐ నో హౌ టు డిలీట్. నాకు నాకు ఆ టర్మినల్ దగ్గరికి వచ్చినాక నా కమాండ్ తెలుసు హౌ టు క్లియర్ హిస్టరీ అని కొడితే హిస్టరీ క్లియర్ అయిపోతుంది. సో అలాంటి హిస్టరీస్ ఏమైనా డిలీట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ మోర్ థింగ్స్ దేర్. మోర్ అంటే మోర్ థింగ్స్ యూ కెన్ డూ దేర్, రైట్? సో దిస్ ఈస్ హౌ ది లైక్ different types of attacking mechanisms are there, and ఇది చూపిద్దామని అనుకున్నాను. అందుకే మీకు థియరిటికల్ గానే చూపించాను. టుమారో ఐ విల్ కవర్ దిస్ డిహెచ్సిపి ఎన్యూమరేషన్. డిహెచ్సిపి అండ్ డిఎన్ఎస్ ఎన్యూమరేషన్ అంటారు. దెర్ ఆర్ ఫ్యూ టూల్స్ దట్ నీడ్ టు బి డన్. ఇది కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్నిఫింగ్ అని అంటామండి. స్నిఫింగ్ అంటే లుకింగ్ ఇన్ టు అదర్స్. పీపింగ్, స్నిఫింగ్ అంటారు చూడండి. ఇప్పుడు షోల్డర్ సర్ఫింగ్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇది కూడా ఒక డేంజర్, ఇది కూడా ఒక అటాక్ కిందనే లెక్కేయచ్చు. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ లో నువ్వు పాస్వర్డ్ కొడుతున్నావు, పక్కన బ్లడ్ ఫ్రెండ్ కూర్చుంటాడు. నా బెస్ట్ అని కూడా బ్లడ్ ఫ్రెండ్. కొంతమంది నేను సినిమాలు చూస్తుంటే ఈడో కట్ చేసుకుంటూ ఆడో కట్ చేసుకుంటూ రక్తం కలుపుతాడు బ్లడ్ ఫ్రెండ్ అంట. అది నాకు తెలియదు, అది ఎక్కడ నుంచి ఏ సైతంగా నేర్పించినది కానీ అది కొత్తగా వచ్చింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ షోల్డర్ సర్ఫింగ్. దిస్ ఇస్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటారండి. ఈ కాన్సెప్ట్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్. దాని గురించి కొంచెం మాట్లాడతాను. డిఫరెంట్ వేస్ ఉన్నాయి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. డిఫరెంట్ వేస్. వన్, నేను బ్యాంక్ ఎంప్లాయీ అని కాల్ చేస్తాను. నేను హాస్పిటల్లో కాల్ చేసి మీ ఫాదర్కు మీ మదర్కి ఇట్లా ఎమర్జెన్సీ ఏంటంటే ఎంబడికి నాకు ట్రాన్స్ఫర్ కొట్టండి, నేను జాయిన్ చేపిస్తాను, ఏదో కథ చెప్తా, నువ్వు ట్రాన్స్ఫర్ కొట్టేస్తావు. థర్డ్ థింగ్, మీకు ఇది కూడా వచ్చి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే దేంట్లోనో, ఫేస్బుక్ వాట్సాప్ లోనో తెలియదు కానీ మీ ఫ్రెండ్ అన్నట్టు సేమ్ ఆ ప్రొఫైల్ నుంచి మెసేజ్ చేస్తుంటారు. నాకు ఇట్లా ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, ఎమర్జెన్సీ మనీ కావాలి, ప్లీజ్ కెన్ యూ ట్రాన్స్ఫర్ 5,000 10,000 అని చెప్పేసి మెసేజ్లు వచ్చినాయి. లైక్ లాస్ట్ 1 year లోనే ఇవన్నీ జరిగినాయి. అవునబ్బా, అవును, కరెక్ట్. ఆమె పేరు నుంచి నువ్వు ప్రాపర్ గా చూడవు. ఎక్కడనో దగ్గర స్పేసెస్, డబుల్ స్పేస్ పెట్టడమో ఏదో స్పేస్ తోనే వాళ్ళు కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు అమ్మాయిది.
జనరల్ గా గర్ల్స్ ని ఎక్కువ టార్గెట్ చేశారు. బాయ్స్ అంటే పోరా ఫస్ట్ వాడు మెసేజ్ చేస్తాడు, ఎందుకు తాగానికి నాన్న అంటాడు వాడు. అందుకే బాయ్స్ ని ఎక్కువ గెలకారు. గర్ల్స్ అనుకో అయ్యో అవునా సరేనే ఇస్తానే అనుకుంటూ మెసేజ్ చేసి ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నారు. చాలా ఫ్రాడ్స్ జరిగినాయి అలా. అంతెందుకు మా మిస్సెస్ కి మెసేజ్ వచ్చింది, ఎంబడే నాకు ఫోన్ ఇచ్చింది, ఇగో ఇట్లా వస్తుంది ట్రాన్స్ఫర్ కొడుతున్నా అంటే ఫస్ట్ టైం ఫోన్ చేయను నేను. నాకు తెలుసు ఏందనేది. ఫోన్ చేస్తే చెప్తా మాట్లాడింది. చాలా రోజుల తర్వాత స్పీకర్‌లో మాట్లాడి నేను కూడా స్పీకర్‌లో ఇన్నా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినా ఏమైంది? ఎలా ఉన్నారు? అనేది రకరకాల సౌండ్లు మొత్తం సొల్లేసిర్రు. తర్వాత అడిగింది. నాకు ఇట్లా ఎందుకు అవసరం వచ్చింది నీకు 10,000 ఏమన్నా హెల్త్ ఇష్యూ అని అంటే నాకెందుకే అన్నది ఆమె. నేను చెప్పిన దొరకలే ఇట్లాంటి హ్యాకర్సే చేస్తారు. అంటే నేను చెప్పిన. నేను చూపించిన స్క్రీన్‌షాట్ తీసి పంపించేసి అమ్మాయికి. అమ్మాయికి తెలియదనుకుంటా. సో, ఇట్లా ఎంతమంది పంపించింటారో ఆమె బ్లేమ్ అయ్యి ఉంటది. పైసలు వచ్చింది ఎవరికో బ్లేమ్ అయింది ఆమె. దీస్ థింగ్స్ ఆర్ సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్. ఇది అయ్యింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైసలు అడుగుతున్నారు. నీకు మెసేజ్ వచ్చింది. ప్లీజ్ ట్రాన్స్‌ఫర్ 10,000 వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడగరు. 50,000, 1,00,000 అడగరు. బికాజ్ డౌట్ వస్తది. 50,000 అనగానే ఫస్ట్ ఫోనే పోతది వానికి. 5,000 అనగానే సరే ఆగరా కొంచెంసేపైనా కొడతా అని చెప్పి కొట్టేస్తాం మనం. సో, ఈ చిన్న అమౌంట్‌లతోని రూపాయలు ఎక్కువ గెయిన్ చేస్తారు. సో, బీ కేర్‌ఫుల్. ఏదైనా సరే నువ్వు రూ. 10 వానికి ఇస్తున్నావు అంటే ఫస్ట్ రీజన్ కనుక్కో. యెస్, హి ఈస్ రియల్లీ హాస్పిటల్. చలో నేను ఇయ్యొద్దని అనట్లేదు. కనుక్కొని ఇవ్వండి. సో, ఈ అటాక్స్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్. దాని గురించి మీకు కొంచెం లైక్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ లైక్ అవేర్‌నెస్ క్లాస్ అన్నట్టు ఉంటుంది. రేపు, ఎల్లుండి మొత్తం మీకు ఇవి మొత్తం ఈ స్నిఫింగ్ ఇవన్నీ చూపిచ్చి అండ్ నెక్స్ట్ నీకు డీహెచ్‌సిపి, డిఎన్ఎస్ ఇవన్నీ ఎన్యూమరేషన్ మళ్ళీ డీహెచ్‌సిపి, డిఎస్ ఎన్యూమరేషన్ ఇది చూపిచ్చి దెన్ వి ఎంటర్ ఇంటూ ది యాక్చువల్ వెబ్ అప్లికేషన్ పార్ట్. ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయండి కొన్ని టూల్స్. అవి కూడా చూపిస్తాను మీకు. సో దట్ యూ హ్యావ్ సమ్ బేస్ కొంచెం ప్రాపర్ గా పెట్టుకొని దెన్ యూ గో ఇన్ టు ది అప్లికేషన్ సెక్యూరిటీ. వన్స్ మొత్తం ఈ కోర్స్ అంతా అయిపోయినాక మొత్తం ఇదంతా అయిపోయాక లాస్ట్ కి ఇఫ్ టైమ్ పర్మిట్స్ అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఒక్క చిన్న హ్యాక్ చేసి మీకు చూపిస్తా. నా దగ్గర ఒక వర్చువల్ మెషిన్ దట్ ఈస్ నాట్ పబ్లికల్లీ అప్లికబుల్ సైట్స్. నా దగ్గరనే ఒక వర్చువల్ గా ఇదే ఒక ఏమంటారు VMware లోనే ఒక వర్చువల్ మెషిన్ ఇప్పుడు ఖాళీ లినక్స్ ఎట్లయితే ఇన్స్టాల్ చేసుకున్నానో అట్లనే ఒక చిన్న వర్చువల్ మెషిన్ ఒకటి పెట్టుకొని ఫ్రమ్ ఖాళీ లినక్స్ ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్ మెషిన్. అదొకటి చేసి మీకు చూపిస్తా. హౌ ద మెటాస్ప్లాయిట్ విల్ రన్, హౌ వి గెట్ ది ఇన్ఫర్మేషన్, హౌ నేను ఆ పర్టికులర్ సర్వీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నా ఒక డెమో చూపిస్తా. బట్ లాస్ట్ నాట్ నౌ. వన్స్ అంతా అయిపోయి మీ అంతా ఇన్ఫర్మేషన్ బికాస్ మీరు అది పోయినంటే మీకు ఇంట్రెస్ట్ అంతా అటు పోతుంది. నో, ఐ డోంట్ వాంట్ టు యూ డైవర్ట్ యువర్ ఇంటెన్షన్ దేర్. మీకు ఇటే ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్పినా లాస్ట్ లో చూపిస్తుంది. ఫైనల్ డే లాస్ట్ మీకు సెండ్ ఆఫ్ డే అంటారు కదా, అట్లాంటి డే అప్పుడు మీకు అది చూపిస్తాను. ఇట్ టేక్స్ డైలీ 1 to 2 hours టైమ్. 2 hours టైం పడుతుంది. 1 to 2 hours మంచి సండే కూర్చొని మంచి క్లియర్ గా మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ. నేను అది చేయను అనట్లే, కానీ మీ మైండ్ ని డైవర్ట్ చేయకుండా ఉండాలన్నట్టే నా ఇంటెన్షన్. అందుకే నేను దీస్ ఆర్ ద టూల్స్, సేమ్ ఇవే టూల్స్ యూజ్ చేస్తా. సేమ్ ఇప్పుడు మీకు ఏమేమైతే మ్యాప్ చూపించినా డిగ్ చూపించినా అవే రన్ చేసి ఒక మెటాస్ప్లాయిట్ ఒకటి రన్ చేసి చూపిస్తాను. ఫైనల్ ఎక్స్ప్లాయిటేషన్ హౌ స్కానింగ్ పార్ట్ ఇస్ సేమ్, ఓన్లీ ఆ ఎక్స్ప్లాయిటేషన్ పార్ట్ ఒక్కటే మీకు ఆ రోజు చూపిస్తాను విత్ ద ఇన్ఫర్మేషన్ వాట్ యూ కెన్ డూ ఇట్. కావాలంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఇస్తాను. యూ కెన్ కీప్ ఇన్ ఫర్ యువర్ రిఫరెన్స్, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు యూజ్ చేయండి. సేమ్ అదే విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది మిగతా సర్వీసెస్ కి. ఒక సర్వీస్ పైన చూపిస్తాను కదా, అలా డిఫరెంట్ లక్షల సర్వీసెస్ ఉంటాయి, లక్షల వే ఆఫ్ అటాక్స్ ఉంటాయి. దానిలో ఒకటి చూపిస్తాను ఫర్ యువర్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ కూడా నీకు. నాకు నిజంగా చూడాలని ఉందంటే ఫైనల్ క్లాస్ లో అదే ఉంటుంది. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నానండి.